Hello everyone, welcome to Shine India Academy. We are discussing the grand test question paper which was held on 11th May 2025. Already manam first 15 questions ni discuss chesamu in the first video. So ee session lo next 15 questions ante 16th nunchi 30th question ee session lo discuss cheddam. So see the 16th one. 16th question chudandi. Fill in the blank with the most appropriate adjective. ఏమంటాడు అడ్జెక్టివ్ అంటున్నాడు. ఈ క్వశ్చన్ ఏ చాప్టర్లో నుంచి అనేది మనకు ఆల్రెడీ మెన్షన్ చేశాడు. ఏ చాప్టర్లో నుంచి? అడ్జెక్టివ్ అనే చాప్టర్లో నుంచి అని చెప్పేశాడు. సో చూడండి మరి క్వశ్చన్ ఏంటో చూడండి. ప్రిస్క్రిప్షన్ సేఫ్టీ గ్లాసెస్ ప్రొవైడ్ ద డాష్ టైలర్డ్ ప్రొటెక్షన్ ఫర్ ఇండివిజువల్స్ విత్ విజన్ కరెక్షన్ నీడ్స్. యాక్చువల్లీ ఈ సెంటెన్స్ చదువుతుంటే భయం వేస్తుంది కదా, ఎందుకంటే కాంప్లికేటెడ్గా ఉంది, అంటే మాకు ఏం అర్థం కావట్లేదు అని అనుకుంటారు మీరు. కానీ ఆ సెంటెన్స్ చదివి అర్థం చేసుకొని ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇది ఏ చాప్టర్? ఈ క్వశ్చన్ ఏ చాప్టర్లో నుంచి? అడ్జెక్టివ్ అనే చాప్టర్లో నుంచి. అడ్జెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారు? అడ్జెక్టివ్స్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. ఓకేనా? సో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీస్, ఈ 3 డిగ్రీస్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా ఈ ఏరియా నుంచి అడుగుతూ ఉంటాడు. సో మనము సూపర్లేటివ్లో ఒక రూల్ని నేర్చుకున్నాం. ఏంటది? సూపర్లేటివ్ డిగ్రీ కంటే ముందు ద అనే ఆర్టికల్ వస్తుంది అని నేర్చుకున్నామా లేదా టేబుల్లో? ఎస్, నేర్చుకున్నాం. ఆ కాన్సెప్టే, అదే కాన్సెప్ట్. అంటే సూపర్లేటివ్కి ముందు మనకేమేమి ఉంటాయి? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. 1 is పాజిటివ్, 2nd is కంపారిటివ్, the third one is superlative degrees. 3 degrees of comparison ఉంటాయని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. పాజిటివ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఒక పర్సన్ ఉన్నప్పుడు ఉపయోగిస్తాం. కంపారిటివ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఇద్దరు ఉన్నప్పుడు, వీళ్ళిద్దరి మధ్యలో కంపేర్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు కంపారిటివ్ డిగ్రీ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈస్ టాలర్ దాన్, హీ ఈజ్ అ టాల్ బాయ్, ఏ టాల్ బాయ్, హీ ఈజ్ అ టాల్ బాయ్ అని అంటారు. ఓకే, ఇద్దరు ఉన్నప్పుడు హీ ఈస్ టాలర్ దాన్ అని అంటారు. ఏమని ఉపయోగిస్తారు? టాలర్కి దాన్ అని ఉపయోగిస్తాం. అలా కాకుండా సూపర్లేటివ్ చూడండి, సూపర్లేటివ్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఇద్దరు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సూపర్లేటివ్ అనేది ఉపయోగిస్తాం. అవునా? ఎస్. సో ఇద్దరు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సూపర్లేటివ్ ఉపయోగించాలంటే, అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఇద్దరు కంటే ఎక్కువ అంటే ఆ క్లాస్లో చాలా మంది అబ్బాయిలు ఉన్నారంట, దాంట్లో ఇతను టాలెస్ట్. ఓకే, సో ఈ టాల్ అనే క్వాలిటీలో అతను సుపీరియర్ అనమాట. సో అందుకే హీ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఏమంటారు? ఇన్ ద క్లాస్ అని మనం ఇదంతా ఒక టేబుల్ రూపంలో చదువుకున్నాం. రైట్? ఇప్పుడు వినండి. అంటే ఇక్కడ మనకి ఏం తెలియాలి అంటే, హియర్ సూపర్లేటివ్ డిగ్రీయే మనకి చాలా ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్ ఈ సూపర్లేటివ్ డిగ్రీలో అంటే, సూపర్లేటివ్ అనగానే ఏం రావాలి? ఈఎస్టీ కానీ లేదా మోస్ట్. ఎలా గుర్తుపడతాము సూపర్లేటివ్ని? ఈఎస్టీ కానీ మోస్ట్ కానీ ఉంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా సూపర్లేటివ్ డిగ్రీ అని మనకు తెలుస్తుంది. ఇంకా ఏం నేర్చుకున్నాము? ఈ సూపర్లేటివ్ డిగ్రీతో పాటు ద అనే ఆర్టికల్ని ఉపయోగించాలని నేర్చుకున్నాం. ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, సో ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ అని మనం నేర్చుకున్నాం. అంటే ద ఉందనుకోండి, పక్కన ఏముండాలి? సూపర్లేటివ్ డిగ్రీ ఉండాలి. సూపర్లేటివ్ డిగ్రీ ఉందనుకోండి, దాని ముందేముండాలి? ద ఉండాలి. సింపుల్. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మొత్తం సెంటెన్స్ యొక్క ప్రతి వర్డ్ని అర్థం చేసుకొని దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకొని ఇంత సీన్ ఏం చేయకూడదు. చూడండి, మనకి ఇక్కడ ఒక క్లూ దొరికింది. ప్రిస్క్రిప్షన్ సేఫ్టీ గ్లాసెస్ ప్రొవైడ్. ఏమంటున్నాడు? డాష్కి ముందు ఏముంది? ఇక్కడ ద అనుంది. అయిపోయింది, అక్కడ ఆగాలి. తర్వాత ఆప్షన్స్కి రండి. ఇక్కడ ఏముంది? ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్, ఫైన్లీ. ఈ ఫైన్లీ అనే వర్డ్ ఏంటి అంటే అడ్వర్బ్. ఓకేనా? ఫైన్లీ అనే వర్డ్ ఏంటి? అడ్వర్బ్. సో మనకి అడ్వర్బ్ కాదు, మనకు కావాల్సింది ఏంటి? అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ కావాలి కాబట్టి వాట్ ఈస్ పాజిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్, కంపారిటివ్ ఎలా రాస్తాము? ఫైన్ వచ్చేసరికి పాజిటివ్, ఫైనర్ ఏమో కంపారిటివ్, ఫైనెస్ట్ అనేది సూపర్లేటివ్. సో దని ఇచ్చాడు కాబట్టి మనకి ఏం కావాలి? సూపర్లేటివ్ డిగ్రీ కావాలంటే ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఫైనెస్ట్ అని అవుతుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు, యాక్చువల్లీ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో రావు, అంటే ఇంత పెద్ద సెంటెన్సెస్ రావు అనమాట. డిఫికల్ట్గా ఉందిగా టర్మినాలజీ, ఇలాంటివి రావు. కానీ వచ్చినా కూడా మనం ఈజీగా చేయొచ్చు. మీరు ఏం చేయాలి? క్వశ్చన్ని
తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని అర్థం చేసుకొని ఇవేం చేయకూడదు. జస్ట్ కీవర్డ్స్. ఇంగ్లీష్ అంటే ఏంటి, మొత్తం కీవర్డ్స్ మీదనే డిపెండ్ అవుతుంది. రీజనింగ్ మీరు ఎలా చేస్తారు, లాజిక్స్తోనేగా చేసేది. ఈ లాజిక్ ఉంది కాబట్టి మనం ఇలా చేయాలని మనం నేర్చుకున్నాం రీజనింగ్. ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ ఏంటి అంటే ఇక్కడ నాకు ఏంటి కీవర్డ్, ఇక్కడ నీకు లాజిక్ ఏంటి, ద అనే ఆర్టికల్ ఉంది. ద అనే ఆర్టికల్ దేని ముందు ఉంటుంది, సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఉంటుంది. అయిపోయింది, ఆప్షన్స్లో సూపర్లేటివ్ డిగ్రీ చూస్ చేసుకోవడమే, అంతే సింపుల్. ఇదంతా క్వశ్చన్ ఈ సెంటెన్స్ మీకు ఎందుకు, అసలు దాని యొక్క మీనింగ్ ఎందుకు మీకు అవసరం లేదు కదా. ఈ బ్లాంక్ని ఫిల్అప్ చేయాలంతే. ఈ బ్లాంక్ని ఎలా ఫిల్అప్ చేస్తాం, నాకు ఒక కీవర్డ్ దొరికింది ఇక్కడ, ఏంటి ఆ కీవర్డ్, ద అనే ఆర్టికల్ దొరికింది. సో ద తర్వాత ఎప్పుడు కూడా సూపర్లేటివ్ డిగ్రీ ఉండాలి. సో ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ, ఫైనెస్ట్. వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ నుంచి పక్కా వస్తాయి క్వశ్చన్స్. ఓకే, అబ్జెక్టివ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నేను ఒక టేబుల్ నేర్పించాను, దాంట్లోనే ఆ టేబుల్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి కూడా. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ప్రపోజిషన్. ఓకే, ప్రపోజిషన్ చాప్టర్ నుంచి అంటున్నాడు. ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. నౌ సి, రామ్ అగ్రీడ్ డాష్ మై ప్రపోజల్. అగ్రీ విత్, అగ్రీ ఫర్, అగ్రీ ఆన్, అగ్రీ టు. ఏంటి ఆన్సర్ అని అడిగాడు. నౌ సి, అగ్రీకి ఎప్పుడు, అగ్రీ విత్ ఎప్పుడు ఉపయోగించాలి, అగ్రీ టు. ఈ రెండే మనకి ఎక్కువగా ఉండేవి. ఓకేనా, అగ్రీ విత్, అగ్రీ టు ఎప్పుడు ఉపయోగించాలి. వీటిని ఫిక్స్డ్ ప్రపోజిషన్స్ అంటారు. అర్థమవుతుందా, వీటిని ఏమంటారు, ఫిక్స్డ్ ప్రపోజిషన్స్. ఫిక్స్డ్ ప్రపోజిషన్స్ అంటే ఏంటి, ఇవి చూడండి, విత్ అనేది ఏంటి, ప్రపోజిషన్ అంటే అగ్రీకి విత్ రావచ్చు, అగ్రీకి టు రావచ్చు. ఈ రెండు తప్ప ఇంకేం రావు అని అర్థం. అర్థమవుతుంది కదా. సో అగ్రీ విత్, అగ్రీ టు, మోస్ట్లీ ఇవే వస్తాయి. ఇంకా వేరేవి ఏమున్నా కూడా అవి మనకు సంబంధం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, అగ్రీ విత్, అగ్రీ టు. నా అగ్రీ విత్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి, అగ్రీ టు అనేది ఎప్పుడు ఉపయోగించాలి. అగ్రీ విత్ వచ్చేసరికి ఎవరైనా మనిషి అంటే ఐ అగ్రీ విత్ యూ, యూ అంటే నువ్వు పర్సనేగా. ఐ అగ్రీ విత్ మై ఫాదర్, మై ఫాదర్ ఏంటి, ఒక మనిషి. సో అంటే వాళ్ళతో అగ్రీ అవుతే దానికి ఏం ఉపయోగించాలి, విత్ ఉపయోగించాలి. ఓకే, సో హీ అగ్రీడ్ విత్ మీ. ఓకే, హీ అగ్రీడ్ టు మీ అనకూడదు, హీ అగ్రీడ్ విత్ మీ, హీ అగ్రీడ్ విత్ మై ఫాదర్, హీ అగ్రీడ్ విత్ హిస్ ఫ్రెండ్. సో విత్ అనేది ఎప్పుడు కూడా మనుషులకి, అంటే ఇక్కడ మనకి ఒక పర్సనాలిటీస్ ఉండాలి, పర్సన్కి ఉపయోగించాలి. అర్థమవుతుంది కదా. సో అగ్రీ విత్ పర్సన్స్. అగ్రీ టు ఎప్పుడు ఉపయోగించాలంటే అగ్రీ టు ప్రపోజల్ కానీ, ఓకే, ప్రపోజల్ కానీ లేదా ఐడియాస్ కానీ లేదా రూల్స్కి కానీ అప్పుడు అగ్రీ టు ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ అగ్రీ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్, లేదా ఐ అగ్రీ టు ద రూల్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, లేదా ఎవరో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి, ద గర్ల్ అగ్రీడ్ టు ద ప్రపోజల్, అగ్రీడ్ విత్ హిమ్ అని చెప్పాలి. అర్థమవుతుందా. మనిషి అయితేనేమో అగ్రీడ్ విత్, అలా కాకుండా ఏదైనా ప్రపోజల్ కానీ ఐడియా కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక వస్తే అప్పుడు ఏం ఉపయోగించాలి, అగ్రీడ్ టు అని ఉపయోగించాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఏముంది చూడండి, రామ్ అగ్రీడ్ డాష్ మై ప్రపోజల్ అని అంటున్నాడు. మై ప్రపోజల్ అని అన్నాడు కానీ మనిషి ఉన్నాడా ఇక్కడ, లేడు. సో అందుకని విత్ కాదు, ఆన్సర్ ఏం రావాలి, టు రావాలి. సో అగ్రీడ్ టు మై ప్రపోజల్ అని చెప్పాలి. రైట్. సో అయితే ఈ క్వశ్చన్ మనకి ఫ్రేజల్ వర్బ్స్ కి సంబంధించింది. ఇచ్చాడు చూడండి, అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్స్ అని అంటున్నాడు. ఓకేనా, అంటే మరి ఇది ఏ ఫ్రేజల్ వర్బ్ కి సంబంధించింది అంటే ఆల్రెడీ ఇక్కడ మనకు వర్బ్ ఇచ్చాడు, ఈ వర్బ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వస్తుంది అని అంటున్నాడు. అయితే ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ లో మనకి yesterday our outdoor event was called dash because of heavy rain అని అంటున్నాడు. Full stop. Later in the day, my manager called me dash to discuss a new project. Full stop. I had missed a phone call from a client, so I quickly called dash to update them. Full stop. Before the day ended, the team leader called dash everyone to share their ideas for improving the workflow. ఇది పారాగ్రాఫ్, దీన్ని క్లోజ్ టెస్ట్ అని అంటారనమాట. క్లోజ్ టెస్ట్ అంటే ఇవే. క్లోజ్ టెస్ట్ అంటే ఏంటో పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు, పెద్దగా ఏం లేదు, ఇది ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్లో మనకి ఒక 4 బ్లాంక్స్ ఉంటాయి. ఈ బ్లాంక్స్ అనేవి ఎలా ఫిల్ చేయాలి అంటే కరెక్ట్గా ఈ పారాగ్రాఫ్కి క్లోజ్గా సెట్ అవ్వాలి. అంటే దీనికి అనుగుణంగా ఏమేం జరుగుతుంది, అసలు ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి, దానికి ఏ ప్రిపోజిషన్ వాడాలి, ఏ బ్లాంక్ వాడాలి అనేది క్లోజ్ టెస్ట్. ఓకే, సో దిస్ ఇస్ క్లోజ్ టెస్ట్. అయితే ఈ క్లోజ్ టెస్ట్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఫ్రేజల్ వర్బ్స్ని ఫిల్అప్ చేయమని అంటున్నాడు. సరే, బ్లాంక్కి ముందు ఒక కామన్ వర్డ్ ఉంది. ఏంటా వర్డ్, కాల్. ఎస్ ఆర్ నో. ఇక్కడ కూడా చూడండి, బ్లాంక్కి ముందు కాల్ అని ఉంది, అలాగే ఇక్కడ కూడా బ్లాంక్కి ముందు కాల్ అని ఉంది, అలాగే ఇక్కడ కూడా బ్లాంక్కి ముందు కాల్ అని ఉంది. అంటే ఇది ఏ ఫ్రేజల్ వర్బ్ అంటే కాల్కి సంబంధించిన ఫ్రేజల్ వర్బ్. అంటే కాల్ ఆఫ్ ఎప్పుడు ఉపయోగించాలి, కాల్
బ్యాక్ ఎప్పుడు ఉపయోగించాలి, కాల్ ఇన్ ఎప్పుడు ఉపయోగించాలి, కాల్ ఆన్ ఎప్పుడు ఉపయోగించాలి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. సి yesterday our outdoor event was dash because of heavy rain. వర్షం ఉన్నందువల్ల ఆ ఈవెంట్ ఏదైతే ఉందో అది ఏమైందంట, ఏమవుతుందో చెప్పండి. వర్షం వస్తే ఏం చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు. సో క్యాన్సిల్కి కావాల్సిన అంటే క్యాన్సిల్కి ఏ ఫ్రేజల్ వర్బ్ ఉపయోగిస్తాము, కాల్ ఇన్నా, కాల్ ఆఫా, కాల్ ఆనా, కాల్ బ్యాకా, కాల్ ఫర్రా, ఏం ఉపయోగిస్తాం? ఫస్ట్ దే కదా మనం చూడాల్సింది. కాల్ ఇన్నా, కాల్ ఆఫా, కాల్ ఫర్రా, కాల్ అబౌటా, ఏం ఉపయోగిస్తాం? కాల్ ఆఫ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, కాల్ ఆఫ్ ఎప్పుడు ఉపయోగిస్తారు? కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం. ఓకే, ఇప్పుడు గివ్ అప్ అనగానే నేను ఏమని చెప్పాను, గివ్ అప్ అనగానే సరెండర్ అని చెప్పాను కదా. అలాగే కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అని అర్థం. ఓకేనా? అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇంకొక ఫ్రేజల్ వర్బ్ ఉంది, పుట్ ఆఫ్ అని. మరి పుట్ ఆఫ్ అంటే ఏంటి అంటే క్యాన్సిల్ కాదు, అది పోస్ట్ పోన్. సో పోస్ట్పోన్ కి క్యాన్సిల్ కి డిఫరెన్స్ ఏంటో తెలియాలి మనకి, అర్థమవుతుంది కదా. సో కాల్ ఆఫ్ అంటేనేమో క్యాన్సిల్, కాల్ చేసి క్యాన్సిల్ చేశాడని అట్లానే గుర్తుపెట్టుకోండి. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్, అట్లీస్ట్ పి అండ్ పి అట్లయినా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పుట్ ఆఫ్ వస్తేనేమో పోస్ట్ పోన్, కాల్ ఆఫ్ వస్తే క్యాన్సిల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ బ్లాంక్ హియర్? సో yesterday our outdoor event was called off. ఎందుకని? హెవీ రెయిన్ వల్ల. The match was called off due to the heavy rain. ఓకే, మ్యాచ్ యాక్చువల్లీ స్కెడ్యూల్ అయ్యింది, కాకపోతే రెయిన్ పడుతుంది కాబట్టి ఏం చేస్తాం, క్యాన్సిల్ చేసేస్తాం. సో కాల్డ్ ఆఫ్ అని చెప్పాలి. నెక్స్ట్ చూడండి, లేటర్ ఇన్ ద డే మై మేనేజర్ కాల్డ్ మీ డాష్ టు డిస్కస్ అ న్యూ ప్రాజెక్ట్. నౌ సీ, ఇప్పుడు చూడండి నాకు ఆన్సర్ వచ్చేసింది. అంటే దీంట్లో ఏదో ఒక్కటి తెలిస్తే మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో కాల్డ్ ఆఫ్ ఆన్సర్ ఏంటి మరి? ఇన్. సో కాల్డ్ ఇన్ అని ఉండాలి. ఓకే, దెన్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్? కాల్డ్ ఇన్ అంటే ఏంటి మరి? కాల్డ్ ఇన్ ఆర్ కాల్ ఇన్ అంటే ఏంటి? కాల్ ఇన్ అంటే ఏంటి? సి, మనం ఒకరిని పిలుస్తాం అటెండ్ అవ్వమని చెప్పి, మీటింగ్కి అటెండ్ అవ్వు, కాల్ చేసి పిలుస్తాం, కాల్డ్ ఇన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ ఏంటి అంటే కమ్ టు ద మీటింగ్, కమ్ టు ద మీటింగ్. ఓకే, కమ్ టు ద మీటింగ్ లేదా కమ్ టు మై హౌస్ ఏదైనా అవ్వచ్చు. అప్పుడు కాల్ ఇన్ అని ఉపయోగిస్తాం. ఈ సిచ్యువేషన్లో ఏం ఉపయోగించాలి? కాల్ ఇన్ అని ఉపయోగించాలి. ఓకే, సో సిచ్యువేషన్ అదే కదా. చూడండి, లేటర్ ఇన్ ద డే మై మేనేజర్ కాల్డ్ మీ డాష్ టు డిస్కస్ న్యూ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ని డిస్కస్ చేయడానికి ఏం చేశాడు? డిస్కస్ చేద్దామని చెప్పాడు, అంటే కమ్ టు ద మీటింగ్ అని అన్నాడు. సో ఆన్సర్ ఏం రావాలి? కాల్ ఇన్ అని. నెక్స్ట్ చూడండి, ఐ హ్యాడ్ మిస్డ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ ఏ క్లయింట్. క్లయింట్ ఫోన్ చేశాడంట, కానీ ఆ ఫోన్ కాల్ అనేది మిస్ అయింది. సో ఐ క్విక్లీ కాల్డ్ బ్యాక్. మనం అంటూ ఉంటాం కదా, కాల్ బ్యాక్ చేస్తాను, నేను కాల్ బ్యాక్ చేస్తాను అని. ఫోన్ ఎప్పుడు కాల్ బ్యాక్ చేస్తారు? వాళ్ళు కాల్ చేస్తే మీరు ఎత్తలేని పరిస్థితిలో ఉంటే ఆ తర్వాత కాల్ బ్యాక్ చేస్తామని చెప్తారు. సో సింపుల్, ఇట్ ఈస్ వెరీ కామన్. సో కాల్ బ్యాక్. సో ఆన్సర్ ఏంటి? కాల్ బ్యాక్ అని ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మ. నెక్స్ట్ చూడండి, బిఫోర్ ద డే ఎండెడ్ మై the team leader called dash everyone to share their ideas for improving the work flow. ఇక్కడ వచ్చేసరికి మనకి కాల్డ్ ఆన్ అంటే ఏంటి? ఒకసారి సెంటెన్స్ చూద్దాం. బిఫోర్ ద డే ఎండెడ్ మై టీమ్ లీడర్ కాల్డ్ డాష్ ఎవ్రీవన్ టు షేర్ దేర్ ఐడియాస్ ఫర్ ఇంప్రూవింగ్ ద వర్క్. సి, అప్పుడప్పుడు మేనేజర్ ఏం చేస్తాడు? అందరిని పిలుస్తాడు, ఒక మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టిన తర్వాత ఏం చేస్తాడు? దీనిపైన మీ వ్యూస్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే, అవునా? ఇక్కడ ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలి మరి? కాల్డ్ బ్యాకా, కాల్ ఆనా, కాల్ బ్యాకా, కాల్ ఫర్రా? సో చూడండి, అయితే బిఫోర్ ద డే ఎండెడ్ ద టీమ్ లీడర్ కాల్డ్ ఆన్ అని రావాలి. కాల్డ్ ఆన్ ఎవ్రీవన్ టు షేర్ దేర్ ఐడియాస్. సో ఇక్కడ మేనేజర్ ఏం చేశాడు? అందరినీ పిలిచి మీ ఐడియాస్ని కాంట్రిబ్యూట్ చేయండి నాకు, అంటే చెప్పండి నాకు, సో దట్ మన వర్క్ని ఇంప్రూవ్ చేసుకుందాం. అప్పుడు మనం ఏం ఉపయోగించాలి అంటే కాల్డ్ ఆన్ అని ఉపయోగించాలి. కాల్డ్ ఆన్ అంటే ఏంటి? షేరింగ్ ఐడియాస్ లేదా కాంట్రిబ్యూటింగ్ ఐడియాస్. అర్థమవుతుంది కదా? ఎస్. సో చూడండి, కాల్ ఆఫ్ అంటే ఏంటి? క్యాన్సిల్. పుట్ ఆఫ్ అంటే ఏంటి? పోస్ట్ పోన్. కాల్ ఇన్ అంటే ఏంటి? కాల్ చేసి ఇన్ అంటే రా, మీటింగ్కి రా అని పిలవడం, లేకపోతే మా ఇంటికి ఆహ్వానిస్తున్నాము ఇలాంటి. సో ఇన్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనకి కాల్ అన్నీ కూడా
సేమ్ ఉన్నాయి. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ఆనా, ఇన్నా, ఆఫ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఆన్సర్కి క్వశ్చన్కి లింక్ చేయాలంటే ఈ ప్రపోజిషన్ ఉంది కదా దీన్ని పట్టుకోవాలి, అప్పుడే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి కాల్డ్ ఆన్. ఆన్ అంటే ఏంటి? కాంట్రిబ్యూట్ చేయడం. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? కాంట్రిబ్యూషన్లో ఓఎన్ ఉంది కదా, అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, కాంట్రిబ్యూట్ చేయడం అంటే మీ ఐడియాస్ని కాంట్రిబ్యూట్ చేయడం లేదా షేర్ చేసుకోవడం, ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమొస్తుంది మరి ఇప్పుడు ఇక్కడ? కాల్డ్ ఆన్ అని వస్తుంది. ఓకే, సో కాల్డ్ ఆన్ గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ ఆర్ ఆర్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు స్పీచ్ అన్నాడు. స్పీచ్ అంటే ఏంటి? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, దాని నెరేషన్ అని అంటాం. ఓకే, మనకు ఒక చాప్టరే ఉంది దానిపైన. సరే, షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ దట్ ద రెయిన్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అని అంటున్నాడు. ఓకే, అసలు ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? డైరెక్ట్ స్పీచ్లో ఏం చేస్తారు అంటే స్పీకర్ ఏదైతే మాట్లాడతాడో సేమ్ అదే థింగ్ మనం కొటేషన్స్లో ఉపయోగిస్తాం, రైట్? సో దాన్ని డైరెక్ట్ స్పీచ్ అని అంటారు. అంటే టెన్స్ ఏం చేంజ్ చేయం. కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం చేస్తామంటే ఆ టెన్స్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సి, ఐ సెడ్ టు మై ఫ్రెండ్, ఓకే, ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్. ఈ సెంటెన్స్ ఉందనుకోండి. ఓకే, ఐ సెడ్ టు మై ఫ్రెండ్ ఏమని? ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్ అని కొటేషన్ మార్క్స్లో ఉంది. సో ఇప్పుడు ఇది డైరెక్ట్ స్పీచా ఇండైరెక్ట్ స్పీచా? డైరెక్ట్ స్పీచ్. ఎలా చెప్పొచ్చు డైరెక్ట్ స్పీచ్ అని? ఎలా చెప్పొచ్చు? ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, అందుకు డైరెక్ట్ స్పీచ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇదే సెంటెన్స్ని ఇప్పుడు నేను ఇండైరెక్ట్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? చూడండి, జాగ్రత్తగా వినండి. ఐగానే ఉంటుంది, సెడ్ టు కాస్త చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? సెడ్ టు టోల్డ్గా చేంజ్ అవుతుంది. ఓకేనా? సెడ్ టు అంటే ఈ రెండు కలిపి మనకి టోల్డ్ వస్తుంది అనమాట, రైట్? ఆ తర్వాత మై ఫ్రెండ్ అలాగే ఉంటుంది, మై ఫ్రెండ్. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఈ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి డైరెక్ట్ స్పీచ్లో మాత్రమే ఉంటాయి, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండవు. సో ఇప్పుడు నేను ఆ ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలంటే ఈ ఇన్వర్టెడ్ కామాస్ని తీసేయాలి. తీసేసి ఏం రాస్తాను? దట్ అనే కంజంక్షన్ని రాస్తాను. ఎందుకు? ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్, ఈ రెండింటిని కలపాలంటే నాకేం కావాలి? కంజంక్షన్ కావాలి. ఏ కంజంక్షన్ కావాలి మరి అంటే దట్ అనే కంజంక్షన్ కావాలి. సో అందుకని దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాను. నెక్స్ట్ చూడండి, ఐ అంటే ఏంటి? ఇక్కడ ప్రొనౌన్. ఏ పర్సన్? ఫస్ట్ పర్సన్ కాబట్టి వి నీడ్ టు ఫాలో సబ్జెక్ట్. ఒకవేళ ఇక్కడ యూ ఉంటే సెకండ్ పర్సన్ అన్నప్పుడు యూ నీడ్ టు ఫాలో ఆబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్. ఇవన్నీ కూడా మన కోర్స్లో చాలా బ్యూటిఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇక్కడ ప్రొనౌన్ ఏముంటుందో అది చేంజ్ చేయాలి. ఒకవేళ ప్రొనౌన్ ఫస్ట్ పర్సన్ అయితే సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి, సెకండ్ పర్సన్ అయితే ఆబ్జెక్ట్ని ఫాలో కావాలి. ఒకవేళ థర్డ్ పర్సన్ అయితే నో చేంజ్, యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకోవాలి. సో ఐ కాబట్టి ఐ అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? ఇక్కడ సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి, అంటే ఐఏ అవుతుంది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ చూడండి, తర్వాత టెన్స్ చేంజ్ చేయాలి. ఐఎమ్ నాట్, ఓకే, ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్ అని ఉంది కదా, ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది, పాస్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేయాలి. ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అని రాయాలి. ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. ఓకే, ఇంక ఇవన్నీ సేమ్ ఉంటాయి, ఫీలింగ్ వెల్. నౌ లిసన్, ఇప్పుడు వినండి. నౌ సీ, అయితే ఈ సెంటెన్స్ చూడండి, ఈ ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఇలా చదువుకుంటూ వస్తున్నాను నేను, ఇక్కడ నుంచి చదవడం స్టార్ట్ చేశాను కదా. ఓకే, ఐ టోల్డ్ అంటే నాకు ఇక్కడ ఒకటి అర్థమైంది, ఈ సెంటెన్స్ పాస్ట్ నుంచి మొదలైంది అని అర్థమైంది, పాస్ట్ నుంచి మొదలైంది. సో సెంటెన్స్ పాస్ట్లో మొదలైందంటే మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా పాస్ట్లోనే ఉండాలి. దీన్ని ఏమంటారు? టెన్స్ కన్సిస్టెన్సీ అంటారు. దీన్ని ఏమంటారు? టెన్స్ కన్సిస్టెన్సీ. వాట్ ఈస్ కన్సిస్టెన్సీ? చెప్పండి, వాట్ ఈస్ కన్సిస్టెన్సీ? కన్సిస్టెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మనల్ని అంటారు కదా కన్సిస్టెంట్గా చదవాలి అని. ఫస్ట్ మనకున్న ఊపు లాస్ట్ డే వరకు ఉండాలి, అవునా? ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కదా, నేను చదవాలి, నేను జాబ్ కొట్టాలని ఏం చేస్తాం? ఫస్ట్ డే 8 hours చదువుతాం, సెకండ్ డే ఏం చేస్తాము? 6 hours వస్తాం, థర్డ్ డే ఏం చేస్తాము? ఓ 4 గంటలు చదువుతాం, ఏదో చదవాలి కదా అని. ఫోర్త్ డే ఏమవుతుంది? ఫ్రెండ్ వస్తాడు, సినిమాకి వెళ్దాం పదా అంటాడు.
చదవం. ఇదా కన్సిస్టెన్సీ అంటే? కన్సిస్టెంట్ అంటే ఎలా ఉండాలి? జాబ్ రావాలంటే కన్సిస్టెంట్గా ఉండాలి. ఒక్కరోజు నువ్వు 8 గంటలు చదివావంటే ప్రతిరోజు జాబ్ వచ్చేదాకా 8 గంటలు చదువుతానే ఉండాలి. ఓకే, దానే కన్సిస్టెన్సీ అంటారు, కన్సిస్టెంట్ అంటారు. మరి ఇక్కడ నేను రాసిన టర్మినాలజీ చూడండి, టెన్స్ కన్సిస్టెన్సీ. మీ కన్సిస్టెన్సీ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లా, నేను టెన్స్ యొక్క కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతున్నా. అంటే ఏంటి? సెంటెన్స్ అంతా ఒకటే టెన్స్లో ఉండడమే టెన్స్ కన్సిస్టెన్సీ అంటారు. మరి చూడండి, ఈ సెంటెన్స్ పాస్ట్లో ఉందా? పాస్ట్లోనే మొదలైంది కదా, అంటే మొత్తం సెంటెన్స్ కూడా పాస్ట్లోనే ఉండాలి, అందుకే దీన్ని టెన్స్ కన్సిస్టెన్సీ అని అంటారు. అంటే ఇప్పుడు ఈ సెంటెన్సెస్లో మనకి ఎర్రర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే చూడండి, వినండి. ఒకటి, సెడ్ టు అని అంటే టోల్డ్గా మారింది, అవునా? మరి టోల్డ్ తర్వాత టూ వాడతారా? అస్సలు వాడరు. అసలు టోల్డ్ తర్వాత టూ రానే రాదు. సెడ్ టు కలిపితేనే టోల్డ్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు టోల్డ్లో ఏముంది అంటే సెడ్ ఉంది, టూ ఉంది. సెడ్ టూ రెండు కలిపితేనే మనకి టోల్డ్ వచ్చింది, అంతేగాని టోల్డ్ తర్వాత టూ ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ అది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అది అడుగుతాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏం చేస్తాడంటే టూ ఇస్తాడు, కానీ ఇలా యూజ్ చేయకూడదు. దిస్ ఇస్ ఫస్ట్ వన్. ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తాడు? టెన్స్ కన్సిస్టెన్సీ కదా, ఎస్. సో మొత్తం పాస్ట్లోనే మొదలైంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి యామ్ అని అంటాడు, యామ్ నాట్, ఐ యామ్ నాట్ ఫీలింగ్ అని అంటాడు. ఎంత తప్పది చూడండి. సెంటెన్స్ అంతా పాస్ట్లో మొదలైంది, ఇక్కడికి వచ్చేసరికి ప్రెసెంట్లోకి వచ్చేసింది. అలా ఎలా ఉంటుంది? టెన్స్ కన్సిస్టెన్సీ పాటించాలి కదా, అంటే ఇక్కడ ఎర్రర్ ఉన్నట్టు. సో దిస్ ఇస్ అనదర్ ఎర్రర్. అర్థమవుతుంది కదా? సో ఇండైరెక్ట్ స్పీచ్లో మన క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు అనమాట. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చమంటే అది మనం మారుస్తాం, కానీ వాడే సెంటెన్స్ ఇచ్చి అంటే ఇండైరెక్ట్ స్పీచ్ యొక్క సెంటెన్స్ ఇచ్చి ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఉందా లేదా అని అడిగినప్పుడు ఈ టూ పార్ట్స్లో, ఈ టూ ఏరియాస్లో మనకి ఎర్రర్స్ ఇస్తాడు. అర్థమైంది కదా? అంటే మొత్తం పాస్ట్ టెన్స్లోనే ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి ఇండైరెక్ట్ స్పీచ్ అనగానే. ఇప్పుడు ఇక్కడికి రండి, ఇప్పుడు మీకు అర్థం అవుతాయి. ఇప్పుడు మీరే చేస్తారు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ ఆర్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు స్పీచ్? సీ ద ఫస్ట్ వన్. She exclaimed. Exclaimed అంటే ఏంటి? పాస్ట్ టెన్సేగా. ఎక్స్క్లెయిమ్డ్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్. ఎలా చెప్పొచ్చు? ఈడీ ఉంది కదా, అయిపోయింది. పాస్ట్ అంటే మొత్తం పాస్ట్లో ఉంది అని అర్థం. అంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్. విత్ జాయ్, దట్ ఉండాలి. ఎందుకు? ఇండైరెక్ట్ స్పీచ్లో దట్టేగా ఉండాల్సింది. నెక్స్ట్, ద రెయిన్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఇది కూడా ఏంటి? పాస్టే. సో మొత్తం పాస్ట్లోనే ఉంది కాబట్టి ఏ ప్రాబ్లము లేదు, అంటే ఇది కరెక్ట్. మనకు కావాల్సింది ఏంటి? ఇన్కరెక్ట్ కావాలి. నెక్స్ట్ చూడండి, హీ టోల్డ్, హీ క్యాన్. ఇప్పుడు వినండి, హీ టోల్డ్ అన్నాడు. టోల్డ్ అంటే ఏంటి? పాస్టేగా, ఎస్. సో పాస్ట్, ఓకే, పాస్ట్ మొదలైంది, కానీ ఇక్కడికి రాగానే ఏమైంది? క్యాన్ అంటున్నాడు. క్యాన్ ఏంటి? ప్రెసెంట్. క్యాన్ యొక్క పాస్ట్ ఏమిటి? కుడ్. సో యాక్చువల్లీ ఇక్కడ ఏముండాలి? కుడ్ ఉండాలి, కానీ ఏముంది? క్యాన్ ఉంది. సో ఇది ఇప్పుడు తప్పేగా, సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అర్థమైందిగా? నెక్స్ట్ చూడండి, ద క్వీన్ సెడ్ దట్. చూడండి, క్వీన్ సెడ్. సెడ్ అంటే ఏంటి? పాస్టే. నౌ దట్ షీ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఆన్ దిస్ ప్లానెట్ అని అంటున్నాడు. సెంటెన్స్ అంతా పాస్ట్లో మొదలైంది, ఇక్కడ కూడా పాస్ట్ ఉంది, అంటే ఇక్కడ ఏ ప్రాబ్లము లేదు. సెంటెన్స్ అంతా గ్రామాటికల్గా కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ చూడండి అమ్మా, ఐ టోల్డ్ హర్. చూడండి, ఐ టోల్డ్ టు హర్ అని అంటున్నాడు. నేను చెప్పాను కదా, ఇది ఈ ఏరియాలో ఖచ్చితంగా. అండ్ లాస్ట్ టైం గ్రూప్ 2లో కూడా ఇదే క్వశ్చన్ అడిగాడు, టోల్డ్కి 2 ఇచ్చాడు. సో టోల్డ్కి ఎప్పుడూ కూడా 2 అనేది రాదు. సో ఇది డి అనేది ఎర్రర్ ఉంది. సో ఆన్సర్ ఏంటి మరి? బి అండ్ డి. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్బ్ అంటున్నాడు. అంటే వర్బ్ చాప్టర్ అనమాట. వర్బ్ చాప్టర్ ఇన్ ద సెన్స్, చూడండి ఇక్కడ ఇఫ్ తో స్టార్ట్ అయింది సెంటెన్స్, అంటే ఇది ఏ ఒక క్వశ్చన్ చూడగానే ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? ఒక క్వశ్చన్ చూడగానే ఈ క్వశ్చన్ ఏ చాప్టర్లో నుంచి, ఏ రూల్ చెప్పనక్కర్లేదు, ఏ చాప్టర్లో నుంచి అనేది అట్లీస్ట్ ఆ ఐడెంటిఫికేషన్ అన్ని చెయ్యాలి. ఆ లెవెల్లో మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో ఇఫ్తో స్టార్ట్ అయింది కాబట్టి కండిషనల్ సెంటెన్సెస్ అనే చాప్టర్ నుంచి వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ హీ రన్స్ హీ డాష్ దేర్ ఇన్ టైమ్. కండిషనల్ సెంటెన్సెస్లో ఎన్ని రకాలు అంటే 4 టైప్స్ అని మనం చదువుకున్నాంగా. 0, 1, 2, 3 అని నేర్చుకున్నాం, రైట్? సో 0లో అసలు కండిషన్ ఏమీ ఉండదు, మొత్తం సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటుంది. ఫస్ట్ కండిషనల్లో ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం మనము? ఒకవేళ ఆ పని నువ్వు చేస్తే దాని యొక్క రిజల్ట్ ఫ్యూచర్లో చూస్తావు అంటే ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు వినండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్, కామా, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, వినండి, ఇప్పుడు వినండి. నౌ సి, యూకి వర్కే వస్తుంది, ఓకేనా? అంటే ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది.
అప్పుడు స్ట్రక్చర్ ఎలా రాయొచ్చు, ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్. ఓకే, సింపుల్ ప్రెజెంట్. తర్వాత యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనేది ఏ టెన్స్లో ఉంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంది. ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఫ్యూచర్ టెన్స్లో ఉంది. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుందామని చెప్పాను నేను. సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి, హ్యాబిచువల్ యాక్షన్సే కదా. ఓకే, నౌ ఇప్పుడు అని నేను చెప్పలేదు. ఓకే, ఒకవేళ ఆ పని నువ్వు చేస్తే దాని యొక్క రిజల్ట్ ఫ్యూచర్లో చూస్తాం. ఒకవేళ ఆ పని చేస్తే అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంటే కదా. దాని యొక్క రిజల్ట్ ఎక్కడ చూస్తామంటే ఫ్యూచర్లో చూస్తాం. అందుకే సింపుల్ ప్రెజెంట్ అండ్ దెన్ సింపుల్ ఫ్యూచర్. ఇప్పుడు ఇక్కడికి రండి, హీ ఉంది కాబట్టి మనకు రన్స్ వచ్చిందంటే సింపుల్ ప్రెజెంటే. అంటే ఒకవేళ అతను తొందరగా రన్ చేస్తే దాని యొక్క రిజల్ట్ ఎక్కడ చూస్తాడు, ఫ్యూచర్. ఆ ఫ్యూచర్లో ఏంటి, ఇన్ టైం అంటే టైంకి రీచ్ అవుతాడు. సో ఆన్సర్ ఏం రావాలి, విల్ గెట్ అని రావాలి. ఓకేనా, రైట్. సో సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 21st కి రండి. The following sentences have been divided into parts. Okay, one of them contains an error. Okay, select the part that contains an error. If there is no error, select no error అంటున్నాడు. ఓకే, సరే, అంటే స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, క్వశ్చన్ చూడండి. ద స్ట్రేంజర్ ఎక్స్ప్లెయిన్డ్ టు అస్ వేర్ వాజ్ ద నియరెస్ట్ బస్ స్టాప్ అండ్ ఈవెన్ షోడ్ అస్ ద వే టు గెట్ దేర్ అని అన్నాడు. ఓకే, ఈ క్వశ్చన్ చూడగానే ఏ టాపిక్, ఓకే, ఏ టాపిక్, ఏ చాప్టర్, ఏ టాపిక్, సింపుల్. యాక్చువల్గా నేను ఈ సెంటెన్స్ గురించి మన కోర్స్లో ఇంట్రొడక్షన్లోనే చెప్పేసా నేను ఈ క్వశ్చన్ గురించి. ఇంట్రొడక్షన్లో నేను ఏం చేస్తానంటే, ఇంట్రొడక్షన్లో ఫస్ట్ సెంటెన్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫ్రేజ్ అండ్ క్లాస్, ఇవన్నీ ఇంట్రొడక్షన్లో చెప్పేస్తాను. ఓకేనా, ఈ ఇంట్రొడక్షనే కదా అని చెప్పి దాన్ని తేలిక చేయొద్దు. ఓకేనా, ఎందుకంటే యాక్చువల్ చాప్టర్ వర్బ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇంట్రొడక్షన్ ఎందుకు చూసుకోవడం అని అనుకోకండి. ఇంట్రొడక్షన్లో 2 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రొడక్షన్లో. ఓకే, ఏం చేశానంటే, సెంటెన్స్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ మీనింగ్ఫుల్ సెన్స్ ఇస్తే దాని సెంటెన్స్ అంటారు. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని మనం ఒక 4 టైప్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటి అంటే డిక్లరేటివ్ లేదా అసర్టివ్, సెకండ్ ఏంటి అంటే ఇంట్రాగేటివ్, థర్డ్ ఈజ్ ఇంపరేటివ్, ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ. డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి, నార్మల్ సెంటెన్సెస్ అన్నీ కూడా, అంటే మనం ఏదైనా స్టేట్మెంట్స్ కానీ ఒపీనియన్స్ కానీ ఇస్తే దాన్ని ఏమంటారు, డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అని అంటారు. సెకండ్ ఏంటి, ఇంట్రాగేటివ్, పేరులోనే ఉంది ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ అంటే ఏంటి, క్వశ్చన్స్, ఇంటరాగేషన్ అంటే ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, అంటే అన్ని క్వశ్చన్స్ అన్ని కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెసే మనకి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఆ సెంటెన్స్ అనేది చూద్దాం. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. నౌ లిజన్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఫస్ట్ ఏం చెప్పాలి, క్వశ్చన్ మార్క్ ఉండాలి ఖచ్చితంగా అని తెలియాలి మనకి. నౌ లిజన్. Interrogative sentences are of again 2 types. One is yes or no. Yes or no అనే ఆన్సర్స్ ఉంటాయి వీటికి. అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి, ఫస్ట్ వన్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేవి, అది ఫస్ట్ టైప్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఏంటి అంటే WH వర్డ్ ఉండి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేవి. అంటే సింపుల్గా మీరేం చెప్పాలి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏంటి అని నేను అడిగితే మీరేం చెప్పాలి, మేడం క్వశ్చన్ మార్క్ ఉంటేనే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని చెప్పాలి ఫస్ట్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎన్ని టైప్స్ అని చెప్పాలి అని అడిగితే ఏం చెప్పాలి, ఫస్ట్ టైప్ ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేవి ఒక టైప్. నెక్స్ట్ ఏంటి అంటే WHతో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేవి అనేది సెకండ్ టైప్. క్వశ్చన్ మార్క్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, ఇంకొకటి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే మీరు ఏమనుకుంటారు, సింపుల్గా WH వర్డ్స్ ఉంటేనే ఇంట్రాగేటివ్ అని మాత్రమే మనకు తెలుసు. WH వాట్, వెన్, వై, హౌ ఇవి ఉంటేనే ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్స్ రూపంలో ఉంటాయని మనకు తెలుసు. కానీ హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యేవి కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యూ స్టడీయింగ్ ఇంగ్లీష్ క్వశ్చన్ మార్క్, ఆర్ యూ స్టడీయింగ్ ఇంగ్లీష్ క్వశ్చన్ మార్క్. ఓకే, WHతో స్టార్ట్ అయిందా, లేదు కదా. దేంతో స్టార్ట్ అయింది, ఇంటరాగేటివ్. దేంతో స్టార్ట్ అయింది, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది. ఓకే, సో హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది కాబట్టి ఇది ఈ ఫస్ట్ కేటగిరీలోకి వస్తుంది. ఓకేనా, అప్పుడు ఆర్ యూ స్టడీయింగ్ ఇంగ్లీష్ అనగానే మీరు ఏం చెప్తారో, చదివితే ఎస్ అంటారు, చదవకపోతే నో అని అంటారు. అంటే నాకు ఆన్సర్స్ ఎస్ ఆర్ నో రూపంలో వచ్చాయా లేవా,
ఎస్. సో అందుకని హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేవి ఫస్ట్ టైప్. మరొకటి చూద్దామా, దీంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాన్ యూ, ఓకే, క్యాన్ యూ లిఫ్ట్ దిస్ బ్యాగ్ క్వశ్చన్ మార్క్. క్యాన్ యూ లిఫ్ట్ దిస్ బ్యాగ్ క్వశ్చన్ మార్క్. ఇది ఏ టైప్? హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యే టైపే. చూడండి, క్యాన్ అనేది హెల్పింగ్ వర్బ్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. క్యాన్ యూ లిఫ్ట్ దిస్ బ్యాగ్ అంటే నువ్వు లేపగలిగితే ఎస్ అని అంటావు, లేపలేకపోతే నో అని అంటావు. అంటే ఆన్సర్ అనేది ఎస్ నో రూపంలో మాత్రమే ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ టైప్. నెక్స్ట్ చూడండి, WH వర్డ్స్. WH వర్డ్స్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యే సెంటెన్సెస్ అని అంటున్నాడు. ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్, లేదా వాట్ ఆర్ యూ డూయింగ్, what are you doing, okay, question mark, what are you doing question mark. చూడండి, WH వర్డ్ తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయ్యేవి సెకండ్ టైప్. అర్థమవుతుంది కదా? ఎస్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మరొక ఎగ్జాంపుల్ చూడండి, సెకండ్ వన్, వెన్ విల్ యూ కమ్. ఎప్పుడు వస్తావు? వెన్ విల్ యూ కమ్. ఓకే, ఇది కూడా ఏంటి? ఇంటరాగేటివ్ సెకండ్ టైప్. ఎలా తెలుసు మీకు? ఎలా తెలుసు? WH వర్డ్తో మొదలయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది కాబట్టి ఇది దిస్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ యువర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సరే ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా కాన్సెప్ట్, అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి దీంట్లో నుంచి అనేది నేర్చుకోవాలి. వినండి, ఎప్పుడైనా మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే చూడండి, ఇది డిక్లరేటివ్ లేదా అసర్టివ్. అంటే నార్మల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ టైప్, ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది మనకి, అవునా? సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్ వర్బ్ ఉంటుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఫుల్ స్టాప్ ఉంటుందా, క్వశ్చన్ మార్క్ ఉంటుందా? ఫుల్ స్టాప్ ఉంటుంది. ఎందుకంటే అది సెంటెన్స్ కాబట్టి, నార్మల్ సెంటెన్స్ కాబట్టి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఐ యామ్ స్టడీయింగ్ English. I am studying English. Okay, full stop. I am studying English. Full stop. Okay. Now listen. చూడండి, I ఏంటి? Subject. Am ఏంటి? Helping verb. Am ఏంటి? Helping verb. Studying ఏంటి? Main verb. English ఏంటి? Object. అర్థమవుతుంది కదా? అదే ఫార్మాట్లో ఉందా లేదా? ఎస్, అదే ఫార్మాట్లో ఉంది. నెక్స్ట్, మరి ఈ సెంటెన్స్కి మనం ఇంటరాగేటివ్ రాద్దాం. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్ ఎలా వస్తుంది, క్వశ్చన్స్ని ఎలా రాయాలి. ఇదే సెంటెన్స్ని ఐ యామ్ స్టడీయింగ్ ఇంగ్లీష్ అనే ఈ సెంటెన్స్ని క్వశ్చన్లో అడగాలి నేను. ఎలా అడుగుతాను? వినండి, ఎలా అడుగుతాను? సింపుల్. ఒక నార్మల్ సెంటెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? వినండి, జాగ్రత్తగా వినాలి. ఈ హెల్పింగ్ వర్బ్ ఉందిగా, ఈ హెల్పింగ్ వర్బ్ పని ఏంటి? మెయిన్ వర్బ్కి హెల్ప్ చేయడమే. దాని పేరులోనే ఉంది హెల్పింగ్. హెల్ప్ చేస్తుంది. దేనికి హెల్ప్ చేస్తుంది? మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తుంది. సో నార్మల్ సెంటెన్స్ అంటే మనకి ఈ స్ట్రక్చర్లో ఉండాలి. కానీ ఇంటరాగేటివ్కి వచ్చినప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి ఈ సబ్జెక్ట్ ముందు పడేయాలన్నమాట. ఈ సబ్జెక్ట్ ముందు రాయాలి అని అర్థం. ఓకే, సో సింపుల్గా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మనం ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పడేయాలి. అంటే ఇప్పుడు మనం ఎలా రాస్తాం? ఆ సెంటెన్స్ ఎలా రాస్తాము? చూడండి, ఎలా రాస్తాం? దీన్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు, అంటే యామ్ని తీసుకొచ్చి am I studying English? Am I studying English? ఓకే, క్వశ్చన్ మార్క్ అయిపోయింది. చూడండి, నేను ఏం చేశాను చూడండి ఇక్కడ. సీ హియర్, హెల్పింగ్ వర్బ్, ఈ హెల్పింగ్ వర్బ్ ఉందిగా, దీన్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పడేసాను. అప్పుడు ఏమైంది చూడండి, am I studying English? క్వశ్చన్ మార్క్. ఇది ఏ టైప్? ఫస్ట్ టైప్. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యే టైప్. అంటే ఇంటరాగేటివ్ అనగానే మీరేం చెప్పాలి? హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పడేయి అని చెప్పాలి. ఓకే, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? ఈ హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పడేయాలి, అంతే, సింపుల్. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చెక్ చేసుకోవాలి? హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ ముందు ఉందా లేదా అనేది మాత్రమే చెక్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు ఇక్కడికి రండి, ఈ సెంటెన్సెస్కి రండి. సీ హియర్, మరి ఇప్పుడు ఇవి ఇంట్రాగేటివ్ సెంటెన్సెసేగా. అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే మనం ఏం నేర్చుకున్నాం? హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి బయటపడే అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. అంటే సబ్జెక్ట్ ముందు పడే. మరి ఉందా లేదా ఒక్కసారి చెక్ చేయండి. చూడండి, యూ అనేది ఏంటి? సబ్జెక్ట్. డూయింగ్ అనేది ఏంటి? మెయిన్ వర్బ్. అంటే హెల్పింగ్ వర్బేగా. ఆర్ అంటే హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పడేసామా లేదా? ఎస్. సో
కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యింది. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, వెన్ విల్ యూ కమ్. యూ అనేది ఏమిటి? సబ్జెక్ట్. కమ్ అనేది ఏంటి? మెయిన్ వర్బ్. మరి విల్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్. ఇక్కడ కూడా అంతే, హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ ముందు పడేసాం. ఎందుకు? ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి, క్వశ్చన్ మార్క్ కాబట్టి. ఇది కాన్సెప్ట్. అంటే నార్మల్ సెంటెన్సెస్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఉంటుంది. కానీ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ అంటే ఎలా గుర్తుపెడతారు? ఇంటరాగేటివ్ క్వశ్చన్ మార్క్ ఉంటేనే ఇంటరాగేటివ్. క్వశ్చన్ మార్క్ ఉంటేనే ఇంటరాగేటివ్. WH వర్డ్ ఉన్న ఇంటరాగేటివ్ కాదు. ఓకే, సో ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి పక్కాగా. క్వశ్చన్ మార్క్ ఉంటే అంటే ఇంటరాగేటివ్ అనగానే మీరు ఏం చెక్ చేసుకోవాలి? హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ ముందు ఉండాల్సిందే. ఇప్పుడు మన ఆన్సర్ చేద్దాం, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. చూడండి, ద స్ట్రేంజర్ ఎక్స్ప్లెయిన్డ్ టు అస్ వేర్ వాస్ ద నియరెస్ట్ బస్ స్టాప్ అండ్ ఈవెన్ షోడ్ ద వే టు గెట్ దేర్ అని అంటున్నాడు. నౌ సీ, ఇచ్చిన సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్సా లేకపోతే నార్మల్ సెంటెన్సా? ఏ సెంటెన్స్? నార్మల్ సెంటెన్స్. మీకు ఎక్కడైనా క్వశ్చన్ మార్క్ కనిపించిందా? చూడండి, ఫుల్ స్టాప్ ఉంది అంటే ఇది నార్మల్ సెంటెన్స్. కానీ వినండి, స్ట్రేంజర్ ఎక్స్ప్లెయిన్డ్ టు అస్. స్ట్రేంజర్ అనేది ఏంటి? సబ్జెక్ట్. ఎక్స్ప్లెయిన్డ్ ఏంటి? వర్బ్. ఓకే, ప్రాబ్లం లేదు, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడికి రండి, వేర్ అని అన్నాడు. ఓ, వేర్ ఉంది కదా, వేర్ అంటే క్వశ్చన్ మార్క్ కదా, అంటే ఇది ఇంటరాగేటివ్ అని మీరు అనుకుంటారు. కానీ క్వశ్చన్ మార్క్ ఉందా ఇక్కడ? ఏమైనా ఉందా? లేదు, క్వశ్చన్ మార్క్ లేదు ఇక్కడ. సో క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి దీన్ని నార్మల్ సెంటెన్స్ గానే చెప్పాలి. అంటే ఏం చెప్పాలి? చూడండి, ద నియరెస్ట్ బస్ స్టాప్ అనేది సబ్జెక్ట్. ద నియరెస్ట్ బస్ స్టాప్ అనేది ఏంటి? సబ్జెక్ట్. సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ పడేసి వాడు ఇచ్చాడు, మనం ఏం చేయాలి? దాన్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ తర్వాత రాయాలి. అంటే ఇక్కడ వాజ్ అనేది రావాలి. అర్థమవుతుందా? ఇది కాన్సెప్ట్. మీకు ఇంకా బాగా చెప్పాలి అంటే సీ హియర్, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ డోంట్ నో వేర్ హ్యాడ్ మై ఫాదర్ గాన్. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా? వినండి, ఇప్పుడు వినాలి. ఐ డోంట్ నో వేర్ హ్యాడ్ మై ఫాదర్ గాన్ అని ఇచ్చాడు. కరెక్టేనా ఈ సెంటెన్స్? ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇచ్చింది డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే నార్మల్ సెంటెన్సా లేకపోతే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని కనుక్కోవాలి. క్వశ్చన్ మార్క్ ఉందా మీకు ఎక్కడైనా? లేదు, అంటే ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఏం చేయాలి? చూడండి, సబ్జెక్ట్, వర్బ్. ఓకే, ఇదంతా వర్బ్. ఓకే, దిస్ ఈజ్ యువర్ హెల్పింగ్ వర్బ్ అండ్ దిస్ ఈజ్ యువర్ మెయిన్ వర్బ్. నెక్స్ట్ వెన్ అనేది ఏంటి? వెన్ అనేది ఇక్కడ కంజంక్షన్. ఇక్కడ వెన్ వర్డ్ చూసి మనం ఏమనుకుంటాం? ఇంట్రాగేటివ్ అనుకుంటాం. కానీ ఇక్కడికి రండి, ఫాదర్ ఏంటి? మై ఫాదర్ అనేది సబ్జెక్ట్. గాన్ ఏంటి? మెయిన్ వర్బ్. హ్యాడ్ ఏంటి? హెల్పింగ్ వర్బ్. అంటే వాడు ఏం చేశాడు? మీరు ఈ సెంటెన్స్ని ఇంట్రాగేటివ్ అనుకుంటారని చెప్పి ఇంట్రాగేటివ్లోనే ఇచ్చేసాడనమాట. అర్థమవుతుందా? సో వెన్ ఉంది కదా, అందుకే ఇంట్రాగేటివ్ అని మీరు అనుకుంటారు కదా. అందుకే సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ పడేసి వాడు ఇచ్చాడు, ముందేసి ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఈ హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి ఎక్కడ? సబ్జెక్ట్ తర్వాత. అంటే ఏ ఫార్మాట్లో ఉండాలి? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. ఇదే కదా, ఎస్ ఆర్ నో? సో ఈ ఫార్మాట్లో ఉండాలి. అంటే ఈ హ్యాడ్ తీసుకొచ్చి ఇక్కడ రాయాలన్నమాట. అందుకని ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు చూడండి, మన సెంటెన్స్లో కూడా అంతే. సీ హియర్, వేర్ ద నియరెస్ట్ బస్ స్టాప్ వాస్. ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ఇక్కడ ఉండకూడదు. ఎందుకు అంటే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాదు కాబట్టి. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి మరి? ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది అంటే బి పార్ట్లో ఎర్రర్ ఉంది. సో 22nd క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్ అంటున్నాడు. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇది ఒక ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్. దీంట్లో ఏది కరెక్ట్ అని అంటున్నాడు. ఫ్యూచర్ టెన్స్ అని అన్నాడు కానీ ఏ ఫ్యూచర్ అనేది మనకు చెప్పలేదు. ఫ్యూచర్ టెన్స్లు అనేవి 4 టైప్స్ ఉంటాయి, మనకు తెలుసుగా. ఎస్, ఏంటేంటి అవి? సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవన్నీ ఓకే, 4. సరే, మరి 4 ఉంటాయి కదా, మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఈ 4ట్లో ఏ టెన్స్కి సంబంధించింది కూడా మనకి ఇవ్వలేదు. కానీ ఫైండ్ అవుట్ చేయడం ఈజీయేగా, చేయొచ్చు. ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్కి సంబంధించిన కీవర్డ్స్ సపరేట్గా ఉన్నాయి, ఫ్యూచర్ కంటిన్యూస్కి సంబంధించిన కీవర్డ్స్ కూడా సపరేటే. అంటే దానికే ఉన్నాయి, ఏ కీవర్డ్స్ ఆ టెన్స్కి ఉన్నాయి మనకి. రైట్. అయితే మనకి ఇక్కడ చూడండి, ఒక కీవర్డ్ ఇచ్చాడు. ఈ కీవర్డ్ని పట్టుకోవాలి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అంటే లాజికల్. ఒక లాజిక్, ఒక క్లూ వదులుతాడు, ఆ క్లూని పట్టుకోవాలి సింపుల్గా. మరి ఈ సెంటెన్సెస్లో మీకు లభించిన క్లూ ఏంటి అంటే చూడండి,
బై నెక్స్ట్ డిసెంబర్, బై నెక్స్ట్ డిసెంబర్, బై నెక్స్ట్ డిసెంబర్, బై నెక్స్ట్ డిసెంబర్ అంటే ఇది ఏ కీవర్డ్? బై ద టైమ్. ఓకేనా? బై ద టైం లేదా ఈ టైం ప్లేస్లో ఫ్యూచర్ టైం ఇస్తాడనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు ఇది దేనికి కీవర్డ్? ఏ టెన్స్కి కీవర్డ్? ఫ్యూచర్ పర్ఫెక్ట్కి కీవర్డ్. అర్థమవుతుంది కదా? ఎస్. సో బై ద టైం అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్కి కీవర్డ్. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి కూడా బై ద టైమే, కాకపోతే దీనితో పాటు ఇంకేముండాలి? సిన్స్ ఉండాలి, ఫర్ ఉండాలి. ఈ రెండు ఉండాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఉండాలి. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు మనకి అర్థమైంది. సరే, ఇంకా ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్ ఏంటి? ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి? రేపు ఈ టైంకి నేను ఏం చేస్తాను అంటే టుమారో అట్ దిస్ టైం అని రావాలి, లేకపోతే అట్ 10 PM అని రావాలి. బై మాత్రం రాకూడదు. సో బై ద టైం అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్కి మాత్రమే. బై ద టైమ్ ప్లస్ సిన్స్ ఫర్ ఉంటేనేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి రావాలి. సో ఇక్కడ చూడండి, బై ద టైం ఇచ్చాడు, కానీ ఎక్కడ కూడా మనకి సిన్స్ ఫర్ అన్ని లేవు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏ టెన్స్లో రాయాలి? మరి మనము ఏ టెన్స్లో రాయాలి? ఫ్యూచర్ పర్ఫెక్ట్లో రాయాలి. ఓకేనా? ఫ్యూచర్ పర్ఫెక్ట్లో రాయాలి. ఇచ్చిన సెంటెన్సెస్లో ఎక్కడుందమ్మా ఫ్యూచర్ పర్ఫెక్ట్? చూడండి, బై నెక్స్ట్ డిసెంబర్ ఐ విల్ హ్యావ్ కంప్లీట్ అని ఉంది. ఒకవేళ కంప్లీటెడ్ అని ఉంటే తీసుకునే వాళ్ళం. హ్యావ్ తర్వాత ఎప్పుడు కూడా V3 రావాలి. సో ఇది కాదు మన ఆప్షన్. నెక్స్ట్ చూడండి, బై నెక్స్ట్ డిసెంబర్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్. ఎస్, ఇదే మన ఆప్షన్. ఓకే, సో బై నెక్స్ట్ డిసెంబర్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ 6 years. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, బై నెక్స్ట్ డిసెంబర్ ఐ విల్ బీ కంప్లీటెడ్ అంటున్నాడు. సో దిస్ ఈజ్ యువర్ రాంగ్ ఆన్సర్. ఓకే, ఫ్యూచర్ సారీ ఏమనుంది ఇప్పుడు? ఇదేంటి ఎలా ఉంది చూడండి, సింపుల్ ఫ్యూచర్లో ఉంది. సో అందుకని ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, ఐ విల్ హ్యావ్ బీన్, యాక్చువల్లీ ఇక్కడ కంప్లీటింగ్ అని ఉండాలి. ఓకేనా? సో కంప్లీటింగ్ అని అంటే ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా కాదు. సో మన ఆప్షన్ ఏంటి? 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్ అంటున్నాడు. ఏ చాప్టర్లో నుంచి క్వశ్చన్ ట్యాగ్? సింపుల్. లెట్ అస్ అని ఎప్పుడైనా వస్తే క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి? క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి షార్ట్ క్వశ్చన్స్, కన్ఫర్మేషన్ కోసం అడిగే క్వశ్చన్స్ ఇవి. రైట్. లెట్ అస్ అని ఎక్కడ కనిపించినా కళ్ళు మూసుకొని ఒకటే ఆన్సర్ పెట్టాలి. షెల్ వి. ఇక్కడ ఏముంది? ఓకే, ప్రొనౌన్ ఏంటి, వర్బ్ ఏంటి అనేది ఏం చూడొద్దు. హెల్పింగ్ వర్బ్ ప్రొనౌనే కదా క్వశ్చన్ ట్యాగ్ అంటే. లెట్ అస్ సింపుల్, మనం ఇది రాసుకున్నాం కూడా బాక్స్ వేసి. లెట్ అస్ అనగానే షెల్ వి అని రావాలి, అంతే. షెల్ వి అనేది క్వశ్చన్ ట్యాగ్లో రావాలి. ఇక్కడ ఏమైనా ఉండని, లెట్ అస్ గో ఫర్ ద పార్టీ, లెట్ అస్ స్టడీ టుగెదర్, లెట్ అస్ ఈట్, ఇవి ఏ ఉన్నా సరే మనకేం సంబంధం లేదు. లెట్ అస్ అనగానే షెల్ వి అని ఉండాల్సిందే. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, which of the following sentences is or are grammatically incorrect with reference to speech అంటున్నాడు. స్పీచ్ అంటే మళ్ళీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. వినండి, హీ సజెస్టెడ్ దట్. చెప్పాను కదా మీకు, కింద కాన్సెప్ట్ చెప్పాను. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు మొత్తం పాస్ట్లోనే చేంజ్ చేయాలి. ఎందుకంటే సెంటెన్స్ పాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం సెంటెన్స్ అంతా పాస్ట్లోనే ఉండాలి. దీని మనం టెన్స్ కన్సిస్టెన్సీ అని చదువుకున్నాం. చూడండి, వినండి. ఫస్ట్ హీ సజెస్టెడ్, పాస్ట్లో స్టార్ట్ అయింది. దాట్. ఓకే, వీ షల్ అంటున్నాడు. వీ షల్ ఏంటి? షల్ అనేది ఏంటి? ప్రెసెంట్ కదా. సో దాని యొక్క ఫ్యూచర్ ఉండాలి. అంటే ఇక్కడ ఏముండాలి? షుడ్ ఉండాలి. ఓకే, షుడ్ ఉండాలి. అయితే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు అనమాట, మేడం మీరు క్లాస్లో ఏం చెప్పారు? విల్కి షెల్కి పాస్ట్ ఏమవుతుంది? వుడ్ అవుతుంది అని చెప్పారు మీరు. ఇక్కడ ఏంటి మీరు షుడ్ ఎందుకు రాస్తున్నారు అని అంటే, షుడ్ ఎప్పుడు రాయాలని చెప్పాను మీకు? అడ్వైజ్, సజెషన్స్ వచ్చేటప్పుడు షుడ్ రాయాలని చెప్పాను. ఇక్కడ వినండి, హీ సజెస్టెడ్. సజెస్టెడ్ అనే వర్డే సజెషన్. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ ద సజెషన్ అని మనకు తెలుస్తుంది. సో హీ సజెస్టెడ్ దట్ వి షుడ్ గివ్ ఎ పార్టీ. డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఏంటి? వాళ్ళకి మనం పార్టీ ఇవ్వాల్సిందే. ఇంకా అదేంటి? అడ్వైస్ లేదా సజెషన్. సో అందుకని ఇక్కడ మనకి షుడ్ అనే వర్బ్ మాత్రమే ఉపయోగించాలి, వుడ్ కాదు. నార్మల్ యాక్షన్స్ అనుకోండి, అప్పుడు మనం వుడ్ ఉపయోగించాలి. షెల్ యొక్క పాస్ట్ వుడ్. కానీ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద అడ్వైజ్. ఓకే, సో అందుకని ఏం యూస్ చేయాలి? షుడ్ యూస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, హీ ఆస్క్డ్ మీ వై హ్యాడ్ షీ గాన్ దేర్ ద ప్రీవియస్ డే. నౌ సీ, హీ ఆస్క్డ్ పాస్ట్ టెన్స్లో మొదలైందిగా, మొత్తం పాస్ట్లోనే ఉంది. కానీ వినండి, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. క్వశ్చన్ మార్కా? కాదు. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు, నార్మల్ సెంటెన్స్. కానీ ఏం చేశాడు చూడండి, సబ్జెక్ట్ ముందు, సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బ్ ఉంది. కానీ హెల్పింగ్ వర్బ్ ఏం చేశాడు? సబ్జెక్ట్ ముందు పడేసి ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఈ హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి ఇక్కడ
లోపల పడేయాలి. ఓకే, సో సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ఈ ఫార్మాట్లో ఉండాలి. సో ఇది కూడా ఇది తప్పు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఇన్కరెక్ట్ వన్. ఇన్కరెక్టే కదా అడిగింది. ఎస్. నెక్స్ట్ చూడండి, హీ టోల్డ్ మీ లాస్ట్ నైట్ దట్ హీ మైట్. ఓకే, సెంటెన్స్ పాస్ట్లో ఉంది, మొత్తం పాస్ట్లో ఉంది, మైట్ కూడా పాస్ట్లోనే ఉంది, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, హీ ఆస్క్డ్ us పాస్ట్లో ఉంది, దట్ వీ డిడెంట్ అయిపోయింది పాస్ట్. నో దాట్ ఆనెస్ట్. ఇక్కడికి వస్తారు ఇప్పుడు జనాలు ఏంటంటే, మేడం పాస్ట్ పాస్ట్ కానీ ఇక్కడ ఏంటి మేడం ప్రజెంట్ ఉంది అని అంటారు. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనేది ఏంటది? యూనివర్సల్ ట్రూత్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్లో ఉండాలి అని మనం నేర్చుకున్నాం. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో యాక్చువల్గా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి మార్చినప్పుడు మొత్తం పాస్ట్లోనే ఉండాలి, టెన్స్ కూడా చేంజ్ చేయాలి. కానీ కొన్ని సెంటెన్సెస్కి మనం చేంజ్ చేయకూడదు. ఒక 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే, ఒకటి రిపోర్టింగ్ వర్బ్ ఒకవేళ సింపుల్ ప్రెజెంట్ కానీ లేకపోతే ఫ్యూచర్లో ఉన్నప్పుడు అప్పుడు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే, సెకండ్ ఎప్పుడు అంటే ఆ లోపల ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న మ్యాటర్ ఉంటుంది కదా ఆ సెంటెన్స్ యూనివర్సల్ ట్రూత్స్ కానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ ఉన్నప్పుడు మనం చేంజ్ చేయకూడదు. ఇది మనం టెన్సెస్లోనే నేర్చుకుంటాం. టెన్సెస్లో వన్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ ఏంటి? యూనివర్సల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇవేవి కూడా టెన్స్ చేంజ్ చేయకూడదు, సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలని మనం నేర్చుకున్నాం అక్కడ. సో అదే అప్లై చేస్తాం అనమాట. ఈవెన్ దో పాస్ట్ ఉన్నా కూడా ఈ సెంటెన్స్ అనేది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఈజ్ అనే ఉపయోగిస్తాము, ఎక్సెప్షన్. సో మరి ఆన్సర్ ఏంటి అంటే, సో ఇచ్చిన ఆప్షన్స్లో బిలో తప్పు ఉంది మనకి, అండ్ దెన్ ఏలో కూడా తప్పు ఉంది, షెల్ కాదు షుడ్ ఉండాలి. సో మరి ఆన్సర్ ఏంటి అంటే ఏ అండ్ బి. నెక్స్ట్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇస్ గ్రామాటికలీ కరెక్ట్ అంటున్నాడు. ఏది కరెక్ట్? ఓకే, అంటే 3 తప్పు ఉన్నాయంట, 1 కరెక్ట్ ఉంది. చూడండి, ఐ పర్చేస్ దట్ ద క్రాకరీ ఫర్ 2000 రూపీస్. లేదా అన్ని చూడండి, అన్ని సెంటెన్సెస్లో మనకి ఐ పర్చేస్డ్ అంటే దీంట్లో ఏం ఎర్రర్ లేదు. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఏముంది చూడండి, క్రాకరీస్ అంటే మనకి తెలియాలి క్రాకరీ అనాలా క్రాకరీస్ అనాలి. అది ఏ చాప్టర్? నౌన్ చాప్టర్. మీకు ఫస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను, ఇన్ఫర్మేషన్స్ అనొచ్చా అనకూడదు, ఇన్ఫర్మేషన్ అనాలి. ఫర్నిచర్స్ అనొచ్చా అనకూడదు, ఫర్నిచర్ అనాలి. ఎక్విప్మెంట్స్ అనొచ్చా అనకూడదు, ఎక్విప్మెంట్ అనాలి. అలాగే క్రాకరీస్ అనొచ్చా? క్రాకరీస్ అనకూడదు, క్రాకరీ అనే అనాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. ఈ 2 ఆప్షన్స్లో చూడండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఫర్ ద 2000 రూపీసా, ఫర్ ద 2000 రూపీయా, ఏది క్వశ్చన్? చూడండి, వినండి, మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫస్ట్ రూపీస్ అనేది ఏమిటి? నౌన్, అవునా? నౌన్ ముందు ఏమున్నా దాన్ని ఏమంటారు? అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఎక్కడైనా ప్లూరల్ ఉంటుందా? అడ్జెక్టివ్ ఎక్కడైనా ప్లూరల్ ఉంటుందా? నౌన్ కదా ప్లూరల్, సింగులర్ ప్లూరల్ ఉండాల్సింది. అడ్జెక్టివ్ ఎక్కడైనా ప్లూరల్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్, దే ఆర్ బ్యూటిఫుల్స్ గర్ల్ అని అంటారా? గర్ల్స్ అని అంటారా? బ్యూటిఫుల్స్ అనే వర్డ్ ఎక్కడైనా ఉందా? అడ్జెక్టివ్స్కి ఎక్కడైనా ఎస్ పెడతామా? లేదు కదా. అందుకని 2000 రూపీస్ అని అనాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆల్రెడీ మనం 2 తీసేసాం, 2 ఎలిమినేట్ చేసాము. వి ఆర్ లెఫ్ట్ విత్ ద థర్డ్ అండ్ ఫస్ట్. దాంట్లో మళ్ళీ థర్డ్ని కూడా ఎలిమినేట్ చేసాం. ఎందుకని అంటే రూపీ అనేది నౌన్ ముందు అడ్జెక్టివ్ కానీ ప్రపోజిషన్ కానీ ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. ప్రపోజిషన్ అయితే కాదు, ఇది అడ్జెక్టివ్ ఎప్పుడు కూడా ఈ ప్లూరల్ ఫార్మ్స్లో ఉండదు. సో ఆప్షన్ ఏంటి? 1. నెక్స్ట్, fill in the blank with the most appropriate word. There are many pigeons in the garden today. ఏమంటున్నాడు? గార్డెన్లో మెనీ పీజియన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ఎస్. నౌ షీలా ప్లీజ్ డాష్, వాటికి కాస్త తిండి పెట్టు. ఫీడ్ అంటారా ఫెడ్ అంటారా? ఫెడ్ అనేది ఏమిటి? పాస్ట్. ఫీడ్ అనేది ఏమిటి? ప్రెజెంట్. మరి సెంటెన్స్ ఎలా ఉంది? ఏ టెన్స్లో ఉంది? ఆర్ అంటే ఏంటి? ప్రెజెంటేగా. సో ప్రెజెంట్ అన్నప్పుడు మనకు పాస్తో ఏం పని? సో ఇది ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్, ఫీడ్ దెమ్మా, ఫీడ్ దోజా ఏం ఉపయోగిస్తాము? దోజ్ అంటే ఏంటి? దోజ్ అంటే దీస్ దోస్కి డిఫరెన్స్ ఏంటి? దీస్ అంటే నాకు దగ్గరగా ఉన్నవన్నీ దీస్, దోస్ అంటే నాకు దూరంగా అక్కడెక్కడో ఉంటే దాన్ని దోస్ అని అంటాను. దెమ్ అని అంటే ఏంటి? దెమ్ అంటే ఇక్కడ ఎవరు? పీజియన్స్ అని అర్థం. సో ఆన్సర్ ఏంటి? 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దోస్ అంటే అవి ఇక్కడ ఉన్నాయా దూరం ఉన్నాయా అనే కాన్సెప్ట్ మనకి ఇక్కడ చెప్పలేదు కాబట్టి 4th అనేది యూజ్ చేయకూడదు. ఓకేనా? సో దెమ్ అనేది కరెక్ట్ ప్రొనౌన్ వాడాలి. మెనీ పీజియన్స్కి దెమ్ అని రావాలి. సో సెకండ్ వన్ ఈజ్ అ correct answer. Next student, which of the following sentences are grammatically incorrect with reference to adverb?
ఓకే, అడ్వర్బ్ చాప్టర్లోంచి ఈ క్వశ్చన్ చూడండి. మై బ్రదర్ పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ ద క్లాస్ టెస్ట్ హెల్డ్ యెస్టర్డే. నెక్స్ట్ చూడండి, మై డాగ్ బార్క్స్ వెరీ లౌడర్ ఎట్ నైట్ అంటున్నాడు. హీ ర్యాన్ క్విక్ టు క్యాచ్ ద బస్. హీ వాస్ బ్యాడ్ ఇంజ్యూర్డ్ ఇన్ ద లాస్ట్ మంత్. అసలు అడ్వర్బ్ అంటే ఏమిటి? అడ్వర్బ్ అంటే ఏమిటి? కమాన్, అడ్వర్బ్ అంటే ఏంటి? వర్బ్ని క్వాలిఫై చేసేది అడ్వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, హీ రన్స్ ఫాస్ట్. హీ రన్స్ ఫాస్ట్. ఈ సెంటెన్స్లో చూడండి, ఈ సెంటెన్స్లో రన్స్ అనేది ఏమిటి? వర్బ్. ఎంత స్పీడ్గా రన్ చేస్తున్నాడు? చాలా ఫాస్ట్గా. అంటే ఈ ఫాస్ట్ అనేవాడు దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? వర్బ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే దీన్ని ఏమంటారు ఇప్పుడు? అడ్వర్బ్ అంటారు. అయిపోయింది, సింపుల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మరొక సెంటెన్స్ తీసుకుంటా నేను. ఓకే, వినండి. సీ హియర్, షీ ఈజ్ ఏ very beautiful. She is a very beautiful girl. ఓకే, ఈ సెంటెన్స్ ఉంది. ఇప్పుడు వినండి. నౌ గర్ల్ ఏంటి? నౌన్. నౌన్ ముందు రెండు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. ఒకటి అడ్జెక్టివ్, మరొకటి ప్రెపోజిషన్. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను మీకు. ప్రెపోజిషన్ అయితే ఏమైనా కాదు. అంటే ఏంటిది? అడ్జెక్టివ్. నౌ లిసన్. ఇక్కడ షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పచ్చు కదా. నేను అలా చెప్పకుండా ఓవర్ యాక్షన్ చేసా, ఇంకా బ్యూటిఫుల్గా ఉందని చెప్పాను. అంటే ఈ వెరీ అనే వర్డ్ దేని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే అడ్జెక్టివ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది? వెరీ బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఇక్కడ వెరీ దేని క్వాలిఫై చేస్తుంది అంటే దేని గురించి మాట్లాడుతుంది? అడ్జెక్టివ్ గురించి మాట్లాడుతుంది. అంటే అడ్వర్బ్ అనేది వర్బ్ని క్వాలిఫై చేయడమే కాదు, అడ్జెక్టివ్ని కూడా క్వాలిఫై చేస్తుంది. దాన్ని కూడా అడ్వర్బ్ అంటారు. మరొక ఎగ్జాంపుల్ సీ హియర్. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఉంది కదా, హీ రన్స్ ఫాస్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేసి హీ రన్స్ వెరీ ఫాస్ట్ అని చెప్తాను. వెరీ ఫాస్ట్, కొంచెం ఫాస్ట్ కాదు, చాలా ఫాస్ట్గా నడుస్తున్నాడు అని చెప్తాను. ఇప్పుడు చూడండి, వినండి. సి రన్స్ ఏంటి? వర్బ్. హీ రన్స్ ఫాస్ట్. ఈ ఫాస్ట్ ఏమిటి? అడ్వర్బ్. ఎందుకు? రన్స్ గురించి చెప్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ వెరీ అనేది ఏమిటి? ఎంత ఫాస్ట్గా అనేది చెప్తుందంటే ఇంకొక అడ్వర్బ్ ఉంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని కూడా అడ్వర్బ్ అంటారు. అంటే ఇప్పుడు అడ్వర్బ్ యొక్క డెఫినేషన్ ఏమిటి అంటే, మనం ఏం నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి? అడ్వర్బ్ అంటే వర్బ్ని క్వాలిఫై చేస్తుంది అండ్ ఎల్వై వర్డ్స్ ఉన్నవన్నీ అడ్వర్బ్ అని నేర్చుకున్నాం. అది కాదు డెఫినేషన్. ఓకే, సో డెఫినేషన్ ఏంటంటే అడ్వర్బ్ అనేది వర్బ్ని క్వాలిఫై చేస్తుంది, అడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తుంది. ఒకవేళ ఆ సెంటెన్స్లో మరొక అడ్వర్బ్ ఉన్న దాన్ని కూడా క్వాలిఫై చేస్తుంది. ఇది డెఫినేషన్. ఇది పూర్తి డెఫినేషన్, అడ్వర్బ్ యొక్క పూర్తి డెఫినేషన్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. చూడండి, ఈ సెంటెన్స్కి రండి. మై బ్రదర్ పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ ద క్లాస్ టెస్ట్ అని అంటున్నాడు. సీ హియర్, పర్ఫార్మ్డ్ అనేది ఏమిటి? వాట్ ఈస్ పర్ఫార్మ్డ్? వర్బ్ కదా. ఎస్, పర్ఫార్మ్డ్ అనేది ఏమిటి? వర్బ్. పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని అంటున్నాడు. పర్ఫార్మ్డ్ డాష్ ఏం రావాలి నాకు? ఎలా పర్ఫామ్ చేశాడు అంటే దేని గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? వర్బ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే నాకు ఇక్కడ ఏం కావాలి? అడ్వర్బ్ కావాలి. అయితే గుడ్ అనేది అడ్వర్బా కాదా అనేది క్వశ్చన్. ఓకే, రైట్. ఈ సెంటెన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సెంటెన్సెస్ చూడండి. మై డాగ్ బార్క్స్ వెరీ లౌడర్ అని అంటున్నాడు. ఈ లౌడర్ ఈఆర్ ఉంది కదా, ఈఆర్ ఈఎస్టీ అనేవి ఏంటి? అడ్జెక్టివ్స్ కదా. ఎస్ ఆర్ నో? అడ్జెక్టివ్స్. అంటే దీనికి అసలు మనకి ఇక్కడ అడ్జెక్టివ్ కావాలా అడ్వర్బ్ కావాలా అనేది కావాలి. చూడండి, మై డాగ్ బార్క్స్ అనేది ఏంటి? వర్బ్. ఎలా బార్క్ చేస్తుంది? లౌడ్గా బార్క్ చేస్తుంది. అంటే నాకు ఏం కావాలి ఇక్కడ? అడ్వర్బ్ కావాలి. అంటే ఏం రావాలి ఇక్కడ? లౌడ్లీ రావాలి. ఓకే, లౌడర్ కాదది, లౌడ్లీ. ఎందుకంటే లౌడర్ అనేది అడ్జెక్టివ్, నాకు కావాల్సింది అడ్వర్బ్. నెక్స్ట్ చూడండి, హీ ర్యాన్ క్విక్. ర్యాన్ ఏమిటి? వర్బ్. ఎలా రన్ చేస్తున్నాడు? క్విక్ అంటే ఏంటి? అడ్వర్బ్ కావాలి. అడ్వర్బ్ అంటే ఏంటి? ఎల్వై ఉండాలి, క్విక్లీ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, హీ వాస్ బ్యాడ్ ఇంజ్యూర్డ్ అని అంటున్నాడు. హీ వాస్ ఇంజ్యూర్డ్ అనేది ఏమిటి? అడ్జెక్టివ్. ఓకే, హీ వాజ్ ఇంజ్యూర్డ్ అనేది ఏమిటి ఇక్కడ? అడ్జెక్టివ్. అర్థమవుతుందా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్ అని అన్నాను. షీ ఈజ్ బ్యూటిఫుల్. ఎలా ఉంది అమ్మాయి? బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్, హీ ఈజ్ ఇంజ్యూర్డ్. ఎలా ఉన్నాడు అబ్బాయి? ఇంజరీ అయ్యి ఉన్నాడు పాపం, దెబ్బలతో అలా ఉన్నాడు. అంటే ఇంటెలిజెంట్
అక్కడ మనకు అడ్జెక్టివ్ అయింది కదా, ఇక్కడ ఇంజ్యూర్డ్ అనేది కూడా అడ్జెక్టివే. ఓకే, మనకి ఒక వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లా పనిచేస్తుంది అని మనకు తెలియడానికి మన సింపుల్ ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేసుకొని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి అడ్జెక్టివ్ ఉంది. నా ఇప్పుడు ఈ ఎంత ఇంజురీ అయింది, ఎంత ఇంజురీ అయిందంటే బ్యాడ్గా ఇంజురీ అయింది, చాలా బాగా దెబ్బలు తగిలాయి అని చెప్పడానికి నాకు ఇక్కడ ఏం కావాలి, అడ్వర్బ్ కావాలి. అడ్వర్బ్ అంటే ఏం రాస్తాం ఇక్కడ, ఎల్వై రావాలి. ఎల్వై, బ్యాడ్లీ ఇంజర్డ్ అని చెప్పాలి. అర్థమవుతుంది కదా. బ్యాడ్ అనేది అడ్జెక్టివ్, బ్యాడ్లీ అనేది అడ్వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ పర్సన్ అని అంటారు కదా, పర్సన్ అనేది ఏంటి, నౌన్. నౌన్ ముందు ఏమున్నా అడ్జెక్టివ్. మరి ఇప్పుడు బ్యాడ్ ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. కానీ నాకేం కావాలి ఇక్కడ, అడ్వర్బ్ కావాలంటే ఎల్వై రాయాలి సింపుల్గా. ఓకే, నౌ అంటే ఈ బి, సి అండ్ డి ఈ మూడిట్లో ఎర్రర్ ఉంది. ఇప్పుడు ఏ కొద్దాం. ఏ గురించి మనం చదువుకోవాలి. ఇక్కడ గుడ్కి వెల్కి డిఫరెన్స్ ఏమిటి అనేది చదువుకుందాం. చూడండి, సీ హియర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ వెల్ ఎప్పుడు ఉపయోగించాలి. గుడ్ ఎప్పుడూ కూడా అడ్జెక్టివే. ఓకే, అది అడ్వర్బ్ కాదు. గుడ్ ఎప్పుడూ కూడా ఏంటి, అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ పొజిషన్ అంటే ఏంటి, నౌన్ ముందు ఉండాలి, అది సింపుల్గా. ఓకే, రైట్. సో గుడ్ ఎప్పుడు కూడా అడ్జెక్టివ్. వెల్ అనేది అడ్జెక్టివ్ లా పనిచేస్తుంది, యాజ్ వెల్ యాజ్ అడ్వర్బ్ లా కూడా పనిచేస్తుంది. మరి ఏది ఎప్పుడు ఉపయోగించాలి. నౌ లిసన్, సి గుడ్ అనేది అడ్జెక్టివ్, కానీ ఇది క్వాలిటీని తెలుపుతున్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. క్వాలిటీ, ఓకే, క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద క్వాలిటీ ఆఫ్ ద యాపిల్స్ ఆర్ గుడ్డా వెల్లా. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం, క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. మరి ఆన్సర్ ఏమవుతుంది, గుడ్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడికి రండి. వెల్ అనేది అడ్జెక్టివ్ యాజ్ వెల్ యాజ్ అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది. అడ్జెక్టివ్ లాగా ఎప్పుడు పనిచేస్తుంది అంటే కండిషన్, పరిస్థితి ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఆర్ యూ అని అడిగాడు అనుకోండి, ఎవరైనా హౌ ఆర్ యూ అనగానే ఐఎమ్ గుడ్ అని అంటాం. అది ఎంత తప్పు తెలుసా స్టేట్మెంట్. ఐఎమ్ గుడ్ అని అనకూడదు, ఐఎమ్ వెల్ అనాలి. ఓకేనా, ఐఎమ్ గుడ్ అనకూడదు. ఎందుకు, ఐఎమ్ గుడ్ అంటే నువ్వేమైనా క్వాలిటీయా, ఐఎమ్ గుడ్ అనకూడదు. నీ కండిషన్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావని అడిగాడు అంటే కండిషన్ అడిగాడు. ఇది అడ్జెక్టివే, ఇది కూడా అడ్జెక్టివే. మనకు అక్కడ అడ్జెక్టివే కావాలి, కాకపోతే క్వాలిటీ కావాలా కండిషన్ కావాలా అనేది తెలియాలి. కండిషన్ ఎలా ఉన్నావు నువ్వు అని అడిగాడు, సో కండిషన్ అడిగాడు కాబట్టి ఐఎమ్ వెల్ అని అనాలి. సో హౌ ఆర్ యూ అన్న దానికి ఆన్సర్ ఏం రాయాలి మరి, ఐఎమ్ వెల్, ఐ యామ్ వెల్ అని రాయాలి, గుడ్ కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరి అడ్వర్బ్ అయినప్పుడు, అడ్వర్బ్ అంటే ఏ పద్ధతిలో, ఇన్ వాట్ మేనర్, అంతే కదా. బ్యాడ్లీ ఇంజర్డ్, ఎలా, ఎంత ఇంజరీ అయ్యాడు, బ్యాడ్గా ఇంజరీ అయ్యాడు, మేనరే కదా చెప్పేది. ఎస్, నౌ లిసన్. సో ఇదన్నమాట కాన్సెప్ట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, ఆన్సర్ చేద్దాం. చూడండి, హౌ ఆర్ యూ అనగానే దేని గురించి, కండిషన్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఐఎమ్ వెల్ అనాలి. అలాగే ఇప్పుడు చూడండి, హీ స్పీక్స్ డాష్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఏమిటి, నౌన్. నౌన్ ముందు ఏముండాలి, అడ్జెక్టివ్ ఉండాలి. అడ్జెక్టివ్ అంటే రెండు అడ్జెక్టివే. అడ్జెక్టివ్ గుడ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ వెల్ అవుతుంది. కండిషనా క్వాలిటీయా, ఎలాంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు నువ్వు, ఎలా ఉంది, ఎలాంటి కండిషనా కాదు. ఇక్కడ మనం క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం అంటే ఆన్సర్ ఏం రావాలి, గుడ్ ఇంగ్లీష్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, షీ స్పీక్స్ ఇంగ్లీష్. నౌ లిసన్, షీ స్పీక్స్ వర్బ్ ఏం మాట్లాడుతుంది, ఇంగ్లీష్. ఎంత బాగా మాట్లాడుతుంది అంటే స్పీక్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. అంటే నాకేం కావాలి ఇక్కడ, అడ్వర్బ్ రావాలి. అంటే ఏం ఉపయోగించాలి నేను, వెల్ ఉపయోగించాలి. షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్ అని అనాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది క్వాలిటీ కాబట్టి క్వాలిటీకి ఎప్పుడు కూడా మనం ఏం ఉపయోగించాలి, గుడ్డే ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ అనాలా, వెల్ అనాలా, ఏమనాలి, ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ అనాలా. గుడ్ అంటే ఏంటి, క్వాలిటీ. క్వాలిటీ మనం మాట్లాడుతున్నాము, క్వాలిటీ కాదు మనం మాట్లాడేది, మనం కండిషన్ గురించి మాట్లాడుతున్నాం, కండిషన్ గురించి. సో కండిషన్ అయినప్పుడు వెల్ అని ఉపయోగించాలి. అర్థమవుతుంది కదా. సో ఎప్పుడు గుడ్ ఉపయోగించాలి, ఎప్పుడు వెల్ ఉపయోగించాలి అనేది మనం చూసాం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు మన క్వశ్చన్లోకి వద్దాం. See here, క్వశ్చన్లోకి వద్దాం. చూడండి, మై బ్రదర్ పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ వెల్. ఏముండాలి, దేని గురించి, మనకి వర్బ్ గురించే కదా మాట్లాడాలి. ఎస్, అంటే నాకు కావాల్సింది ఏంటి, అడ్వర్బ్ కావాలి. గుడ్ ఏమని అసలు అడ్వర్బా కాదు కదా. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే వెల్. సో అన్ని స్టేట్మెంట్స్లో తప్పులు ఉన్నాయి. మరి ఆన్సర్ ఏంటి అంటే ఆల్ ది అబవ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు కంజంక్షన్. ఓకే, వెరీ గుడ్. మనకి చాప్టర్లో నుంచి క్వశ్చన్ వచ్చింది, కంజంక్షన్ అనే చాప్టర్లో నుంచి వచ్చింది, ఆల్రెడీ మెన్షన్ చేశాడు. నౌ లిసన్,
సెంటెన్సెస్ చదువుదాం చూడండి. నో సూనర్ హ్యాడ్ ద టీచర్ ఎంటర్డ్ ద రూమ్ అండ్ ద బాయ్స్ రష్డ్ టు దేర్ సీట్స్. నో సూనర్కి ఏం రావాలి? మనము కంజంక్షన్ చాప్టర్లో కంజంక్షన్ పేర్స్ గురించి చదువుకున్నామా లేదా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈదర్కి ఏం రావాలి? ఆర్ రావాలి. నీదర్కి ఏం రావాలి? నార్ రావాలి. నాట్ ఓన్లీకి ఏం రావాలి? బట్ ఆల్సో రావాలి. చూడండి ఇదే కదా మనం నేర్చుకున్నాం. వీటినే కంజంక్షన్ పేర్స్ అని అంటారు. కంజంక్షన్ పేర్స్ అంటే జతలు. ఎప్పుడూ కూడా ఇవన్నీ పేర్స్గా ఉంటాయి. ఎయిదర్కి ఆరే ఉపయోగించాలి, నీదర్కి నారే ఉపయోగించాలి, నాట్ ఓన్లోకి బట్ ఆల్సోనే ఉపయోగించాలి. అంటే ఇవి హస్బెండ్ అయితే ఇవి వైఫ్, ఈ హస్బెండ్కి ఈ వైఫే ఉపయోగించాలి. వాడేం చేస్తాడు? మనకి ఒక హస్బెండ్కి ఇంకొక వైఫ్ని అటాచ్ చేసి ఇస్తాడు. అర్థమవుతుందా? అంటే రాంగ్ పేర్స్ ఇస్తాడు. మనం ఏం చేయాలి? కరెక్ట్ ఆర్డర్లో ఉపయోగించాలి. ఏం చేస్తాడు? ఎయిదర్కి నార్ అంటాడు. ఓకే, ఎయిదర్కి నార్ అంటాడు. ఎయిదర్కి ఏం ఉపయోగించాలి? ఆర్ ఉపయోగించాలి. నీదర్కి ఆర్ అంటాడు. నీదర్కి ఏం రావాలి? నార్ రావాలి. నాట్ ఓన్లీ బట్ అని అంటాడు, ఆల్సో ఇవ్వడు. సో నాట్ ఓన్లీకి బట్ ఆల్సో రావాలి. సో ఇవన్నీ కంజంక్షన్ పేర్స్. ఓకే, అలాగే సోకి దట్ రావాలి. టు ఓకే, టు నెగటివ్ సెంటెన్స్లో ఉపయోగిస్తాం. వెదర్కి ఏం రావాలి? ఆర్ రావాలి. సచ్ దట్, సచ్ యాజ్. బోత్కి ఏం రావాలి? అండ్ రావాలి. ఇంపార్టెంట్. బోత్కి ఏం రావాలి? అండ్ రావాలి. వాడేం చేస్తాడు? యాజ్ వెల్ యాజ్ అని అంటాడు. యాజ్ వెల్ యాజ్, బోత్ యాజ్ వెల్ యాజ్ రెండు కలిపిస్తాడు. నెక్స్ట్ యాజ్ సో యాజ్, ఇది మనం చూసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి రండి. ఇవి ఇంపార్టెంట్ మనకి. క్వశ్చన్స్ అన్ని ఇక్కడి నుంచి వస్తాయి. చూడండి. నో సూనర్, ఓకే, నో సూనర్ దాన్ వేటికి వచ్చాయి. నో అదర్ దాన్. ఓకేనా? నో సూనర్ దాన్, నో అదర్ దాన్. అయితే మనకు అడ్జెక్టివ్స్లో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. ఈఆర్ వర్డ్స్. ఓకే, బెటర్ దాన్, ఓకే, క్లెవరర్ దాన్ అని ఉపయోగిస్తాం. అంటే ఈఆర్ రాగానే దాన్ రావాలి. మీరు అట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే నో సూనర్ ఈఆర్ వచ్చింది కదా, దాన్ వచ్చింది. వెరీ గుడ్. నెక్స్ట్ నో అదర్ వచ్చింది కదా, ఈఆర్ వచ్చింది కదా, అందుకే దాన్. నెక్స్ట్ ఎల్వై వర్డ్స్ ఉంటాయి చూడండి. స్కేర్స్లీ, బేర్లీ, హార్డ్లీ. ఎల్వై వస్తే వెన్ అని ఉపయోగించాలి. అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ లెస్ట్కి ఏం ఉపయోగించాలి? షుడ్ ఉపయోగించాలి. వెరీ ఇంపార్టెంట్. లెస్ట్కి ఏం ఉపయోగించాలి? షుడ్ ఉపయోగించాలి. దోకి ఏం ఉపయోగించాలి? ఎట్ ఉపయోగించాలి. అలాగే సెల్డమ్, నెవర్, నథింగ్ ఎల్స్ కి బట్, బిట్వీన్. సి దిస్ ఈజ్ ఇంపార్టెంట్. బిట్వీన్ కి అండ్ ఉపయోగించాలి, ఫ్రమ్ కి టు ఉపయోగించాలి. ద క్లాస్ ఈస్ బిట్వీన్ 10 AM అండ్ 1 PM అనాలి. అలా కాకుండా ఎలా ఇస్తాడు? ద క్లాస్ ఈస్ బిట్వీన్ 10 AM to 1 AM అని అంటాడు. ఓకే, సో బిట్వీన్కి టూ ఇస్తాడు, ఫ్రమ్కి అండ్ ఇస్తాడు. అలా కాదు, బిట్వీన్కి అండ్ ఉపయోగించాలి, ఫ్రమ్కి ఏం ఉపయోగించాలి? టూ ఉపయోగించాలి. అలాగే ద రీజన్కి ఏం ఉపయోగించాలి? దట్ ఉపయోగించాలి. కానీ వాడేం చేస్తాడు? ద రీజన్కి బికాజ్ అని అంటాడు. సో ఇవన్నీ కంజంక్షన్ పేర్స్ అనమాట. అంటే ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఇవి మాత్రమే ఉండాలి. ఈ హస్బెండ్స్కి వీళ్ళే వైఫ్లు. ఓకేనా? రైట్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. సీ హియర్. నో సూనర్ హ్యాడ్ ద టీచర్. ఏమనుంది చూడండి. ఇక్కడ మనకేముంది? నో సూనర్ అని ఉంది. అవునా? నో సూనర్ ఉన్నప్పుడు ఏం రావాలి? ఇక్కడ అండ్ కాదు, దాన్ రావాలి అని రావాలన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ద రీజన్ అనగానే ఏం రావాలి? దట్ రావాలి. ద రీజన్ వై హీ వాజ్ రిజెక్టెడ్ వాజ్ బికాజ్ అంటున్నాడు. బికాజ్ అంటేనే రీజన్ చెప్తున్నట్టు, మళ్ళీ ద రీజన్ ఇచ్చి బికాజ్ ఎవరైనా ఇస్తారా చెప్పండి? సో అందుకని బికాజ్ కాదు, దట్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి. స్కేర్స్లీ అంటే ఏంటి? ఎల్వై వర్డ్కి ఏం రావాలంటే ఇక్కడ వెన్ రావాలి. సో దాన్ కాదు, వెన్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. రైట్ డౌన్ ద అడ్రస్. లెస్ట్ రాగానే ఏం రావాలి? షుడ్ రావాలి. అయిపోయింది, సింపుల్. కంజంక్షన్స్లో నుంచి క్వశ్చన్స్ వస్తే హ్యాపీ, ఈజీగా పెట్టేయచ్చు. కంజంక్షన్ పేర్స్ ఆ ఒక్క చార్ట్ నేర్చుకొని వెళ్ళాలి. ఓకే, సో ఆ పేర్స్కి ఆ వర్డ్సే రావాలన్నమాట. ఓకే, రాంగ్ పేర్స్ ఇస్తాడు, మనం దాన్ని కరెక్ట్ చేయాలి. సింపుల్. నెక్స్ట్, సో మరి దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆల్ ది అబవ్. నెక్స్ట్ 29th చూడండి. చూస్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. స్పొరాడిక్కి మీనింగ్ అంటే సినోనిమ్ అడుగుతున్నాడు. స్పొరాడిక్ అంటే నథింగ్ బట్ అకేషనల్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. స్పొరాడిక్. నౌ సీ హియర్. మనకి బయాలజీలో అంటే మన ఇంటర్మీడియట్లో బయాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఫంగస్. ఓకే, ఈ ఫంగస్ ఇలా ఉంటుంది అన్నమాట, మష్రూమ్ షేప్లో ఉంటుంది. ఈ ఫంగస్కి ఇలా స్పోర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన హ్యూమన్కి రిప్రొడక్టివ్ సెల్ ఏంటి? స్పర్మ్, ఓవా కదా. అలా ఫంగస్కి, ఓకే,
ఫంగస్కి రిప్రొడక్టివ్ సెల్ ఏంటంటే స్పోర్. ఏంటిది? స్పోర్. దీన్నే స్పోర్స్ అంటారు. అయితే వినండి, ఇప్పుడు ఇది బాడీ అనమాట, ఫంగల్ బాడీ. మైక్రోస్కోప్లో పెడితే ఇలా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఎలా రిప్రొడ్యూస్ చేస్తుంది అని అంటే, విండ్ వచ్చింది అనుకోండి, విండ్ వస్తే అటు ఇటు ఊగి ఈ స్పోర్స్ ఉన్నాయి కదా, ఈ స్పోర్స్ అన్నీ అట్లా గ్రౌండ్ మీద పడతాయి అనమాట, సాయిల్లో ఇలా పడతాయి. పడినప్పుడు ఏమవుతుంది అంటే మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ కలిసి మళ్ళీ మనకు ఒక ఫంగల్ బాడీ వస్తుంది అనమాట. అది కాన్సెప్ట్ రిప్రొడక్షన్ ఇన్ ఫంగస్. అంటే ఇక్కడ రిప్రొడక్టివ్ సెల్ ఏంటి? స్పోర్. ఓహో, విండ్ వచ్చినప్పుడు ఈ స్పోర్స్ అనేవి ఎక్కడెక్కడ పడాలో అనేది మనకి ముందే తెలుసా? అంటే సర్టన్ డిస్టెన్స్లో పడుతున్నాయి, లేకపోతే అక్కడ పడుతున్నాయా? అక్కడక్కడ పడుతున్నాయి. అంటే అక్కడక్కడ అని అంటే అప్పుడప్పుడు అంటే నథింగ్ బట్ అకేషనలే కదా. సో ఆన్సర్ అకేషనల్. అంటే ఈ వర్డ్ ఎలా వచ్చింది అనేది చెప్తున్నాను మీకు. సపోజ్ అట్లా కాకుండా స్పోరాడిక్ అకేషనల్ 10 సార్లు చదవండి, 10 రోజులు కూడా గుర్తుండదు. కానీ ఎప్పుడైతే మనం ఇలా గుర్తుపెట్టుకుంటామో, అంటే స్పోరాడిక్ అంటే దీంట్లో ఏముంది? స్పోర్ అంటే ఏంటి? ఇట్స్ అ రిప్రొడక్టివ్ సెల్ ఆఫ్ ఫంగస్. విండ్ వస్తే ఏమవుతుంది? ఈ స్పోర్స్ అని అక్కడ అకేషనల్గా అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి, ఆ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో అందుకే అకేషనల్ అని చెప్పాలి. సో ఏ ఇస్ ద ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ఆర్టికల్స్. ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్ వస్తే కూడా హ్యాపీ, ఈజీ కదా. ఆర్టికల్స్, కంజంక్షన్స్, ప్రపోజిషన్స్ అనేవి ఈజీ చాప్టర్స్. చూడండి, ఐ కాంట్ బిలీవ్ ఐ మెట్ డాష్ యాక్టర్ ఫ్రమ్ డాష్ ఫేమస్ మూవీ. హీ ఈస్ డాష్ ఎక్స్ట్రాడినరీ ఇండివిజువల్ విత్ డాష్ ఎక్సెప్షనల్ టాలెంట్. ఓకే, వినండి. ఎప్పుడు ఏ ఉపయోగించాలి, ఎప్పుడు యాన్ ఉపయోగించాలి, ఎప్పుడు ద ఉపయోగించాలి. ఓకే, ఎప్పుడు ఏ యాన్ ద ఎప్పుడు ఉపయోగిస్తాము అనేది మనం మ్యాప్, ఓకే, ఇండియా మ్యాప్లో అన్ని గీసుకొని మంచిగా చదువుకున్నాం. అక్కడ అన్ని ద ఉపయోగించాలి. అండ్ సెకండ్ టైం మాట్లాడుతున్నప్పుడు, సెకండ్ టైం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాస్ ఏ కింగ్ అని అనాలి, ద కింగ్ సా అని అనాలి. సెకండ్ టైం వాళ్ళ గురించి సేమ్ అదే పర్సన్ గురించి మాట్లాడితే పర్టికులర్ చేస్తే అప్పుడు ద ఉపయోగించాలి. మ్యాటర్ ద గురించి కాదు. దేని గురించి అంటే అసలు ఏ అండ్ యాన్ ఎప్పుడు ఉపయోగించాలి? ఒక అని చెప్పాలనుకున్నప్పుడు ఏ యాన్ ఉపయోగిస్తాం. దేర్ ఈజ్ అ బాయ్, ఒక అబ్బాయి ఉన్నాడు, ఏ బాయ్. ఓకే, దేర్ ఈజ్ యాన్ యాపిల్, ఒక యాపిల్ ఉంది, యాన్ యాపిల్ అంటున్నాం. సరే, రెండు ఒకనే కదా. మరి ఒక దానికేమో బాయ్కేమో ఏ ఉపయోగించాము, యాపిల్కేమో యాన్ ఉపయోగించాం. ఇప్పుడు ఏ ఎప్పుడు ఉపయోగించాలి, యాన్ ఎప్పుడు ఉపయోగించాలి అనేది చదువుకుందాం. చూడండి, మనకి తెలుగు అక్షరమాలలో హచ్చులు హల్లులు అనేవి ఉంటాయి కదా. ఎస్, సో ఫస్ట్ 2 లైన్స్ ఉంటాయి కదా హచ్చులు, తర్వాత ఏముంటాయి? హల్లులు, అవునా? సో ఆ నుంచి అమ్ వరకు ఉన్న సౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి యాన్ ఉపయోగించాలి. ఓకే, తర్వాత కా నుంచి బండీరా వరకు ఏవైతే సౌండ్స్ ఉంటాయో వాటికి ఏ ఉపయోగించాలి. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ఇక్కడ వచ్చిన సౌండ్ ఫస్ట్ 2 లైన్స్లో ఉందా లేకపోతే ఫస్ట్ 2 లైన్స్లో లేవా అని చూడాలి. ఫస్ట్ 2 లైన్స్లో ఉంటే, అంటే ఆ నుంచి అమ్ మధ్యలో ఉంటే మాత్రమే యాన్ అని గుర్తుపెట్టుకోండి. చలో, ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ని అప్లై చేద్దాం. ఐ కాంట్ బిలీవ్ ఐ మెట్ డాష్ యాక్టర్. యాక్టర్ అనగానే ఏం సౌండ్ వచ్చింది? వచ్చింది కదా. సో అందుకని యాన్ యాక్టర్. ఓకే, ఫ్రమ్ డాష్ ఫేమస్ మూవీ. ఒక ఫేమస్ మూవీ. ఓకే, వచ్చింది. సో అంటే ఇది దాంట్లో రాలేదు, సో అందుకే ఏ ఫేమస్ మూవీ అంటున్నాడు. నెక్స్ట్, హీ ఈస్ డాష్ ఎక్స్ట్రాడినరీ వచ్చింది కదా. సో అందుకని ఫస్ట్ 2 లైన్స్లో వచ్చింది కాబట్టి ఏం రావాలి? యాన్ రావాలి. నెక్స్ట్, విత్ డాష్ ఎక్సెప్షనల్ టాలెంట్. ఎస్, సో అందుకని యాన్ రావాలి. ఫస్ట్ 2 లైన్స్లో వచ్చిన సౌండే. వెవెల్ సౌండ్, కాన్సనెంట్ సౌండ్, అంతేగాని వెవెల్ అక్షరాలకు వెళ్ళకూడదు. మీరు ఇక్కడ ఈ ఉంది కదా అందుకని యాన్ పెట్టాను అట్లా కాదు, సౌండ్స్ పైన ఫోకస్ చేయాలి. ఫస్ట్ 2 లైన్స్ ఆ నుంచి అమ్ మధ్యలో ఏదైనా సౌండ్ ఉంటే యాన్, కా నుంచి బండిరా మధ్యలో ఉంటే ఏ అనేది ఉపయోగించాలి. మరి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఏంటి? థర్డ్ వన్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్, రైట్? సో ఇవి. సో దిస్ ఈస్ ద సెకండ్ వీడియో ఆఫ్ యువర్ గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ వీడియోలో 1 to 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 16 to 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మరికొన్ని క్వశ్చన్స్ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.